ప్రభు పేరిట మీకు అందరికీ వందనాలు. ముఖ్యంగా మరి దైవజనులు నేను ఒక రోజు నవర ప్రాంతానికి వెళ్తే అక్కడ ఒక జ్ఞాపకత కూడికి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు దాసుల పరిచయం అయ్యారు. అదే రోజు నేను చూడటం మళ్ళీ నన్ను పిలిచారు. ఇలా మీ మధ్యలో ఉండడానికి ప్రభు ఎంతో అవకాశం ఇస్తూ వచ్చారు. మాది ఎండపల్లి గ్రామం అండి. అయితే యేసుక్రీస్తు గారి గురించి నాకు అసలు ఇష్టమైన రీతిలో ప్రభుని ఎలా రక్షించాడో దాని గురించి కొద్ది సమయము కొన్ని వాక్యం కూడా చూద్దారు. ఈరోజు మొదటి రోజు కాబట్టి కొంత ఆలస్యమైన తొందరపడద్దు. దయచేసి మిమ్మల్ని ఒక సినిమాకి వెళ్ళామనుకుంటే టికెట్ ఎంత ఇస్తాం? 500 ఇచ్చి 4 గంటలు సుత్తు చూస్తాం. సుత్తు అంతా చూపిస్తాడు. 4 గంటలు కూడా చూసేదంతా ఏంటి మంచిదా? నలుగురు వెళ్ళి 2000 రూపాయలు టికెట్లు ఇచ్చి సినిమా చూసి మళ్ళా వచ్చేస్తారు. కానీ ఇది సినిమా కాదు కాబట్టి ప్రభు ఇంటిలో మనం ఉన్నాం కాబట్టి ప్రభు మనల్ని విమోచించి రక్షించాడు కాబట్టి ఆ ప్రభువుని మనం గణపరచడానికి వచ్చాం. కొంత ఆలస్యమైన కొంత నీటి మనసుతో దాసుల్ని కోపపడద్దు, నన్ను కూడా కోపపడద్దు. మేము దూరమైన కొంత ఈ రోజు కొద్దిగా ఆలస్యంగా ప్రారంభించబడ్డది కాబట్టి ఒక దినాన్ని ఈ లోకంలో శాస్త్రవేత్తలు, పాస్టర్లు, పెద్ద పెద్దలు అందరూ కూడా ఏది బలమైందని పరిశోధన చేశారండి. ఏది బలమైందని ఉదాహరణకు బిల్డింగ్ కట్టాలంటే ఏం వాడతారు చెప్పండి? ఐరన్ ఎక్కువ వాడతారు. ఐరన్ అసలే అయితే అడిగారంట ఐరన్ బలమైందని అనుకున్నారంట. ఓసా అంటే ఐరన్ రాడ్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు వేసి 100 అంతస్తులు 150 అంతస్తులు కూడా కడతా ఉన్నారు. అప్పుడు ఐరన్ అడిగారంట, ఐరన్ నువ్వే బలమైందని అంటే అప్పుడు ఐరన్ అందంట, అబ్బాయి అగ్నిలో వేస్తే నీరైపోతానందండి. ఎంత లావంటి ఓసైనా అగ్నిలో వేస్తే ఏమని చెప్పండి? చెప్పాలి, మాట్లాడాలి మీరు కూడా. ఎంత లావంటి ఓసైనా అగ్నిలో వేస్తే ఏమైపోద్ది? నీరైపోద్ది. అగ్గే బలమైంది అని ఐరన్ చెప్పింది. అగ్గిని అడిగారంట, అగ్గి నువ్వే బలమైంది అంటే అగ్గి అందంట నీళ్ళు వస్తే ఆరిపోతాను. ఎంత బలమైన అగ్నైనా సరే ఏం చేస్తా చెప్పండి? నీళ్ళు వస్తే ఆరిపోతాను, నీళ్ళే బలమైనవి అని అన్నాను. అప్పుడు నీళ్ళని అడిగారు, నీరు నువ్వే బలమైందంటే అబ్బాయి లేదండి, సూర్యకిరణాలకు ఒకసారి నేను కూడా చిన్న చిన్న పిల్లకాలు ఏమైపోతాయి, సూర్యుడే నాకంటే బలమైన వాడని చెప్పండి. అప్పుడు సూర్యుడిని అడిగాడు, సూర్యుడు నువ్వే బలమైన వాడు అంటే సూర్యుడు అన్నదంట లేదంటే ఒకసారి మేఘాలు వచ్చి ఏం చేస్తే, మేఘాలు వచ్చి కప్పేస్తే నాకంటే గొప్ప మేఘాలే అన్నారండి. ఇప్పుడు మేఘాలను అడిగారండి, మేఘాలు మీరే బలమైనవి అంటే మేఘాలు అన్నాయంట ఒక్కోసారి కత్తిపూడి కొండలు, తుని కొండలు కూడా మాకేమొస్తాయి అడ్డు వస్తాయి అన్నారంట. కొండలే బలమైనండి. ఇప్పుడు కొండలను అడిగాడు, కొండలు మీరే బలమైనవి అంటే కొండలు అన్నాయంట లేదండి ఈ మధ్య టెక్నాలజీ పెరిగిపోయి బాంబులు పెడతారా ఏం చేస్తున్నారు? బాంబులు పెట్టి టైర్లు పెట్టి కూడా ఈ మనుషులు ఏం చేస్తున్నారు? పడగొడేస్తున్నారు. మాకంటే మనుషులే బలమైన వాళ్ళు ఉన్నారండి. మనుషులను అడిగారండి, మనుషులు మీరు బలమైన వాళ్ళు అంటే అబ్బాయి హిట్లర్ లాంటి వాళ్ళు, మహాత్ములు లాంటి వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు 4 వాంతులు మీరు వేసినంత మనం ఎక్కడ పెడతారు? హాస్పిటల్లో పెడతారు. చెప్పండి ఎవరికైనా సరే, నాకైనా మీకైనా 4 వాంతులు మీరు వేసిన వస్తే మనసు కూడా బలమైన వాడు కాదు. ఎవరు బలమైందంటే మనం ప్రకటించే యేసుప్రభు ఒక్కడే బలమైనవాడు. ఆయన ఒక్కడే మరణాన్ని జయించి తిరిగి లేచాడు కాబట్టి ఐరన్ బలమైనది కాదు, అగ్గి బలమైనది కాదు, నీరు బలమైనది కాదు, సూర్యుడు బలమైనది కాదు, మేఘాలు బలమైనవి కాదు, పర్వతాలు బలమైనవి కాదు, మనుషులు కూడా బలమైన వాడు కాదు. ఎప్పుడైనా సరే నేను బలమంది అనుకున్నాము నష్టపోతాం. దాన్ని చూసాం కదా, మనం ఎవరు బలహీనులమే. కానీ ఆయన మనలో ఉన్నాడు కాబట్టి ఆయన చాలా బలవంతుడు కాబట్టి నా యొక్క రక్షించబడిన సందర్భం పాట పాడి నేను ముందుకు వెళ్తాను. ఈ పాట నన్ను మార్చిందన్నమాట. ఈ పాట నిజంగా నా జీవితానికి అనువైన పాట ఇది. నా కష్టంలో నా బాధలు ఉన్నప్పుడు ఈ పాట హైదరాబాద్ ఒక సంగారెడ్డి అనే ప్రాంతంలో ఈబీఎస్కి వెళ్ళినప్పుడు ఈ పాట నేర్చుకున్నాను. ఈ పాట పాడి నేను నా సాక్ష్యం చెప్తాను. ముందు వాక్యం అయిన తర్వాత ఒక అరగంట సాక్ష్యం చెప్తాను. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, అనాదిగా విలాను రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా, రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, అనాదిగా మిగిలాను రావా
బంధువులను నమ్మేను ద్రోహం చేశారు, స్నేహితులను నమ్మేను మోసం చేశారు, బంధువులను నమ్మేను ద్రోహం చేశారు, ఒక్కడనై ఒంటరినై అనాదిగా మిగిలాను, ఒక్కడనై ఒంటరినై అనాదిగా మిగిలాను. రావాలేసయ్యా నీవు రావాలేసయ్యా, రావాలేసయ్యా నీవు రావాలేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాదిగా మిగిలాను. నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా. నేనున్నాను నేనున్నాను అందరూ అన్నారు, నేనున్నాను నేనున్నా అందరూ అన్నారు, కష్టాల్లో బాధలలో తొలగిపోయారు. నేనున్నాను నేనున్నాను అందరూ అన్నారు, కష్టాల్లో బాధలలో తొలగిపోయారు, ఒక్కడనై ఒంటరినై అనాదిగా మిగిలాను, ఒక్కడనై ఒంటరినై అనాదిగా మిగిలాను. నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాదిగా మిగిలాను. నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా. క్షణకాలమే ఈ ప్రేమలు చిరకాలం ఉండవులే, క్షణకాలమే ఈ ప్రేమలు చిరకాలం ఉండవులే, శాశ్వతమైన నీ ప్రేమ నాపై చూపక రావయ్యా, శాశ్వతమైన నీ ప్రేమ నాపై చూపక రావయ్యా. ఒక్కడనై ఒంటరినై అనాదిగా మిగిలాను, ఒక్కడనై ఒంటరినై అనాదిగా మిగిలాను. రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా, రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాదిగా మిగిలాను. నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాదిగా మిగిలాను. నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా. హల్లెలూయా. ఈ పాట నా జీవితానికి ఎంతో, మరి నేను కష్టములు ఉన్నప్పుడు బాధలు ఉన్నప్పుడు ఈ పాట నేను ఆదరిస్తూ వచ్చింది. మొదటగా నా గురించి కంటే ప్రభు గురించి చెప్పిన తర్వాత ఒక అరగంట వాక్యం విన్న తర్వాత రెండోది సాక్ష్యంలోకి వెళ్తారు. చూడండి, ఈ ప్రపంచానికి మరి భక్తి ఉంది కానీ భయం లేదు. ఈ కడవరి దినాల్లో విశ్వాసులు కూడా ఈరోజు భయం తగ్గిపోతూ ఉంది. అయితే నీకు నాకు కూడా ప్రభు మనల్ని విమోచించి రక్షించడు కాబట్టి మనము కేవలము రక్షించబడిన తర్వాత దేవుడికి భయపడి బ్రతక. కొద్ది నిమిషాలు ఒక అరగంట వర్తమానం తర్వాత ఒక అరగంట సాక్ష్యం చూసుకుందారు. 115 కీర్తన 13వ వచనం.
115వ కీర్తన 13వ వచనం ఎవరైనా ఒకరు చదవండి. గట్టిగా మైక్ తీసుకుని చదవండి. చెల్లెమ్మలు ఎవరైనా. పిల్లలేమి పెద్దలేమి చాలా చిన్న ప్రార్థన చేసుకుందారు. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, దయగలిగిన మా యేసు ప్రభువా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మొదటి వర్తమాన్ని దాసు యేసురత్నముని వాడుకుంటూ వచ్చారు. మరి వాళ్ళు ఇప్పుడు అయోగ్యుడిని, ఎన్నిక లేని వాడిని, నీచుడిని, దాడుబాబి నన్ను కూడా ప్రేమించారు. అపరాధంతో పాపంతో సత్యాన్ని కూడా బ్రతికించి నీ కృప చేత రక్షించారు ప్రభువా. ఈ రాత్రి మరి ఇక మొదటి దినం, మొదటి రాత్రిలో మొదటి సెక్షన్లో సాయపడి వాడుకున్నారు. 2వ సెక్షన్లో అలుపునే నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఒక అర్ధగంట వాక్యం, ఒక అర్ధగంట సాక్ష్యం పంచుకోవడానికి సహాయం చేయమని, నా నోట నీ మాటలోంచి నీ దాసురాలకు తాగినమని, పరలోక సింహాసనం నుంచి మీరే మాట్లాడమని మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చూడండి అమ్మా, ఇక్కడ మనం ఒక మాట చూస్తూ వచ్చాం. పిల్లలేమి పెద్దలేమి తన యందు ఏముండాలంట? భయభక్తులు గలవారిని దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వాదం అందరికీ ఇష్టమే, ఎవరికి ఆశీర్వాదం వద్దంట. ఇది ఎప్పుడు ఆశీర్దిస్తాడయ్యా అంటే భయము, రెండోది ఏముండాలా? భక్తి. ఈరోజు భక్తి ఉంది, భక్తి బాగా ఉంది. బైబిలు, పాటల పుస్తకం, మందిరానికి వస్తున్నాం, మంచిదే. అయితే ఈ మందిరానికి వస్తున్న మనలో కూడా దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాంతరంగాల్ని చూసే దేవుడు. కాబట్టి నీవు నేను కూడా మందిరంలోకి వచ్చాం. ఈ మందిరంలోకి వచ్చిన మనలో కూడా ఏముండాలంటే భక్తి ఉండాలి, రెండోది భయం ఉండాలి. లోకంలో వేరే వేరే టెంపుల్కి వెళ్ళే వాడికి భయం ఉండదు. ఎందుకంటే అక్కడ ఉన్న మరి ఆ వ్యక్తులు చెప్పరు వాళ్ళకి. అక్కడే దండం పెట్టుకుని చుట్టగాలుతారు, అక్కడే దండం పెట్టుకుని మందు తాగే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే మేము అలా తాగాం కాబట్టి చెప్తున్నాం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ దేవుడు మాట్లాడతాడు. నువ్వు ఇంట్లో ఎలా ఉండాలో, బయట ఎలా ఉండాలో, సమాజం ఎలా ఉండాలో ప్రభు నీతో ప్రతిరోజు మాట్లాడతారు. కాబట్టి ఈరోజు చాలామందిని మనం చూస్తూ ఉన్నాం, భయం లేని భక్తి చేస్తూ ఉన్నారు. అయితే బైబిల్లో ఎవరు భయపడ్డారు అన్నది చూస్తే, సో నిర్గమాకాండము 1వ అధ్యాయము 16వ వచనం చూస్తే మీకు కొన్ని విషయాలు మూడు గురించి చూపించేసి నేను ముందుకు వెళ్తాను. నిర్గమాకాండం 1వ అధ్యాయం 16వ వచనం చదవండి, గట్టిగా చదవాలి. అయితే ఆ మంత్రస్థానాలు దేవుడికి బాగానండి. ఈ మంత్రస్థానాలు ఎవరంటే ఎప్పుడు గుడికి వచ్చేవాళ్ళు కాదండి. మనం అయితే వారానికి 3 రోజులు మీటింగ్లో ఉంటాం, ఆదివారం ఉంటాం, శుక్రవారం ఉంటాం, శనివారం ఉంటాం, అన్ని మీటింగ్లో ఉంటాం. కానీ మనకేముండదంటే దేవుడు భయము చెప్పాలా, భక్తిగా లేదు. ఇంటికి వెళ్ళగానే సీరియల్ ఆన్ చేస్తాం, ఇంటికి వెళ్ళగానే బూతులు మాట్లాడతాం, ఇంటికి వెళ్ళగానే ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాం. ఇక్కడ పొరవ అనే ఒక రాజు ఉన్నాడండి. ఈ రాజు ఏం చేస్తూ వచ్చాడంటే మగబిడ్డలను చంపేయండి, ఆడబిడ్డలనే బ్రతకనిమ్మని ఒక ఆజ్ఞ వేశాడు. ఆ రాజు తెలిస్తే ఈ మంత్రస్థానాలను ఏం చేస్తాడు? చంపేస్తాడు. కానీ చంపేస్తాడని తెలిసినా కూడా ఈ మంత్రస్థానాలు ఎవరికి భయపడ్డారంట చెప్పాలా? దేవుడికి. మన అంశం ఏంటంటే పిల్లలేమి పెద్దలేమి ఆయన భయపడే వారికి ఆయన ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. నువ్వు అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా చేయాలంటే నీవు ఏదో గుడికి వచ్చేస్తే కాదు, కానీ నీలో మార్పు కావాలి. అది మంత్రస్థానాలు పొరకు భయపడలేదు. ఎవరికి భయపడ్డారు చెప్పండి? ఈ భూమిని, ఆకాశమని, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని, సముద్రముని, సముద్ర జలరాశిని చేసిన దేవుడికి వాళ్ళు భయపడ్డారు. కాబట్టి చూడండి 20 అవుతుంది చదవండి, అదే అధ్యాయం 20 అవుతుంది చదవండి. ఆ మంత్రస్థానం దేవుడికి భయపడినందున చాలమ్మా. అంటే అంతవరకు వాళ్ళకి ఏం లేదు, వాళ్ళ వంశం ఏమవ్వాలి చెప్పండి? వృద్ధిలో లేదు. ఎప్పుడైతే ఈ మంత్రస్థానాలు దేవుడికి భయపడ్డారో వాళ్ళకి దేవుడు ఏం చేయడంట? ఆ వంశాభివృద్ధి అంటే వాళ్ళ కుటుంబాన్ని, పిల్లల్ని దీవించడానికి కారణం ఏంటంటే ఈ మంత్రస్థానాలు ఎవరికి భయపడ్డారంటే దేవుడికి భయపడ్డారు. మనం కోవిడ్కి భయపడ్డాం, గతకాలం కరెంటుకి భయపడతాం, పోలీసులకు భయపడతాం, అవునే కదండి. మనకి ఏటికి భయం ఉంటే భూసంబంధమైన వాటికి కొంత భయపడతాం, కానీ దేవుడిని నమ్మిన మనం దేవుడికి భయపడం. అంటే ఆయన పోలీసుడు కాదు, ఆయన ఉగ్రవాది కాదు. మనం కూర్చునుట, నుంచుంట, లేచుట,
మన నడక, మన పడక, మన నాలుగు రాక మునిపే తెలుసు కాబట్టి మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం చూస్తున్నాం, ఎక్కడున్నాం సమస్తమును కూడా దేవుడు కనిపెట్టేవాడు కాబట్టి నీవు ఆయనకి భయపడాలి. ఈరోజు చిన్నపిల్లలు కూడా ఇష్టానుసారంగా సెల్ ఫోన్లో బుద్ధి సినిమాలు చూస్తున్నారు. భయపెడుతున్నారా? చెప్పండి, భయపెడుతున్నారా? దేవుడు చూస్తున్నాడేమో అని భయం లేదు. అందుకే మంత్రస్థానికి దేవుడు ఏం చేయడంట, మేలు చేసేయడం ఉంది అందులో. అంతవరకు ఈ మంత్రస్థానికి ఏం లేదంటే మేలు లేదు, ఆశీర్వాదం లేదు. కానీ చంపేతలు తెలిసినా ఒక చంపేసినా పర్లేదు, కానీ మేము మాత్రం అన్నారు ఎబ్రీ స్త్రీలు సురికైన వారు అని ఎందుకు చెప్పారంటే వాళ్ళకి తెలుసు చంపేస్తారు, అయినా సరే ఏమైనా పర్లేదు కానీ మనం దేవుడికి భయపడాలని ఈ మంత్రస్థానం దేవుడికి భయపడ్డారు. ఈ రాత్రి నీవు నేను కూడా ఎన్నో వాక్యాలు వింటున్నాం, సెల్ ఫోన్లో, టీవీల్లో, బైబిల్ చదువుతున్నాం. నీకు నాకు కూడా భక్తి ఉంది, కానీ ఏమి లేదు చెప్పండి, బైబిల్ లేదు. బైబిల్ లేకపోవడం వల్లే మనం ఏం పొందలేకపోతున్నాం అంటే ఆధ్యాత్మికంగా ఆశీర్వాదం పొందలేకపోతున్నాం. నీవు నేను కూడా భయపడితే భూ సంబంధంగా ఆశీర్వదిస్తాడు, పర సంబంధంగా ఆశీర్వదిస్తాడు. అన్ని రకాల ఆశీర్వాదం కావాలంటే నీవు నేను కూడా ఏం చేయాలంటే భయపడాలా. రెండో వ్యక్తిని చూద్దాం. రెండో వ్యక్తి చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడే చెప్తున్నాడు ఈ మాట. గట్టిగా చదవాలి, ఇవన్నీ మీకు తెలిసినయే, కొత్త విషయాలు ఏం కాదు. అంటే మన అంశం ఏంటంటే భయపడడం గురించి అన్నమాట. యోబు 1:1 బూదు దేశమందు యోబు అనే ఒక మనుషుడును, అతని యథార్థమంతుడును న్యాయమంతుడై దేవుడెందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు. ఈ మాట ఈ గోరెంట్లో నీ గురించి చెప్పాలి దేవుడు. గోరెంట్ అనే ప్రాంతంలో పలానా చెల్లెమ్మ ఉందే, ఆవిడ దేవుడికి భయపడే చెల్లి. ఈ గోరెంట్లో పలానా తమ్ముడు ఉన్నాడు, దేవుడు భయపడతాడని ఆ దేవుడు చెప్పాల. ఇక్కడ యోబు గురించి ఎందుకు చెప్తా, ఆ కాలంలో యోబు కాలంలో సంఘం లేదు, సహవాసం లేదు, బైబిల్ కూడా లేదు అతనికి. తెలుసా అండి మీకు? యోబు కాలంలో ఇంత టెక్నాలజీ లేదు, యోబు కాలంలో ఇంత ఫ్యాన్ వేసి ఏసీలు వేసి వాకింగ్ చెప్పించేదేమీ లేదు. అలాంటి పరిస్థితుల్లో యోబు బాగా ఆస్తిపరుడండి. 500 ఇంట్లు ఉన్నాయి, ఒంట్లు ఉన్నాయి, గొర్రెలు, గాడిదలు, 10 మంది పిల్లలు ఉన్నారు, చాలా ఆస్తి ఉంది. అంత ఆస్తి ఉంటే దేవుడు భయపడడం ఏంటి? ఇలా ఒక బండి ఉంటే, ఒక కారు ఉంటే, ఒక 2 మేళ్ళు ఉంటే అంగుతులేదు మనిషి. కళ్ళు ఎక్కడికి వచ్చేస్తున్నాయి? నెత్తిమేకి వచ్చేస్తున్నాయి. నిజమే కదా? కళ్ళు నెత్తిమేకి వచ్చేస్తున్నాయి. ఇంట్లో పని మనిషి ఉంటే అంగుతులేదు, 2 పని మనిషి ఉంటే అంగుతులేదు. యోబు ఇంట్లో చాలామంది పనిచేస్తున్నారు. యోబు ఇంట్లో కోట్ల రూపాయలు టర్నోవర్ జరుగుతుంది. యోబు ఇంట్లో కోట్ల బిజినెస్ జరుగుతుంది. కానీ అతని గురించి దేవుడు చెప్తున్నాడు, అతను చెడుతనాన్ని అసహించి దేవుడికి భయపడి దేవుడి కొరకు బ్రతుకుతున్నాడు కాబట్టి అతని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ రాత్రి నీవు నేను కూడా రక్షించబడి 10 సంవత్సరాలైనా, 20 సంవత్సరాలైనా, 30 సంవత్సరాలైనా, 40 సంవత్సరాలైనా ఇవాళ చాలామందికి భయం లేదండి. నాగలపల్లి అనే గ్రామం నుంచి పిఠాపురం చర్చకొచ్చారు ఒక అతను, ఆయన పేరు పాలరెడ్డి గారు. పిఠాపురం మంజూరులో చాలా మెయింటైన్ చేసేవాడు అతను, పెద్ద వ్యక్తి, చాలా దూరం నుంచి వచ్చేవాడు పిఠాపురం వచ్చాడు. అయితే ఒకరోజు సడన్గా మేము ఇల్లు దర్శనానికి వెళ్ళాం. చాలా మంచివాడు, చాలా ఆత్మీయుడు అనుకున్నాం. ఇంటికి వెళ్తాలో చుట్ట కాలుతూ ఉన్నాడు. అంటే సంఘంలో ఎలా ఉన్నాడు అతను చెప్పాలా? చాలా సంఘ పెద్దగా, చాలా మంచివాడుగా ఉన్నాడు. సడన్గా ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్తాలోకి చుట్ట శర్రమని లాగుతున్నాడు. అంటే భయం ఉందా చెప్పండి? ఒకవేళ సేవకుడు మీ ఇంటికి వస్తుల్లోకి ఏమంటామంటే అప్పుడు దాకా సీరియల్ చెప్తాం, అప్పుడే పాస్టర్ గారు వస్తాను కడియే టీవీ అంటాం. అప్పుడు దాకా చూసావు సీరియల్లో, సినిమాలు చూసావు, పాస్టర్ గారు గోమెక్తుల్లోకి కడియే అంటాం. అంటే నీకు దేవుడు చూస్తున్నాడనే భయం ఉండాలి. అందుకే యోబు జీవితంలో అదే అధ్యాయం 8వ వచనం చూడండి, మళ్ళీ 2 సార్లు చెప్తున్నాడు. అందుకు యెహోవా అతని యథార్థమంతులను న్యాయమంతుడునై దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి చెడుతనాన్నే. ఈ మాట ఎవరితో చెప్తున్నాడు? సాతానుగాడితో చెప్తున్నాడు దేవుడు. ఎవరితో అండి? సాతానుగాడితో చెప్తున్నాడు. నా సేవకుడు యోబు సంగతే నీకు తెలుసా అని ఎందుకు చెప్తున్నాడంటే యోబుకి చెడుతనం చేయడం ఇష్టం లేదు. బాగా వినాలి. మనం కూడా రక్షించబడిన తర్వాత, మనం ఇంటికి వస్తున్న తర్వాత, పొరత కడగబడిన తర్వాత, బిడ్డ అయిన తర్వాత నన్ను పెట్టి కానీ దేవుడు నామం అంజుల మధ్య ఏమకూడదమ్మా?
చెప్పాలా? రోమాపత్రికలో 2:24 అన్నాడు కదా, రాయబడిన ప్రకారం మిమ్మల్ని బట్టి కదా నామం ఏమవుతుంది? చర్చికి వెళ్ళి తాగితే, చర్చికి వెళ్ళి ప్యాకెట్ ఆడితే, చర్చికి వెళ్ళి సినిమాలు చూస్తే, చర్చికి వెళ్ళి బూతులు ఆడితే, గుడిలోకి వెళ్ళి ఇదే నేర్చుకున్నాం అమ్మా అంటారు, నీ దేవుడు ఇదే నేర్పాడమ్మా అంటారు. అందుకు మనం ప్రత్యేకంగా జీవించాలి. కాబట్టి ఇక్కడ యోబు కొరకు చెప్తున్నాడు, నా సేవకుడైన యోబు సంగతి నీకు తెలుసా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుత అసహించుకుని భయభక్తులు కలిగి జీవిస్తాడని సాతానుగాడితో సవాలు విసిరి దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ రాత్రి ప్రియ అక్క, తమ్ముడ, చెల్లి, నీవు నేను రక్షించబడ్డాం, మంచిదే. పేరు మారింది, గుణం మారిందా? పేర్లు పెట్టుకుంటారు, పౌలు, అబ్రహాము, శారా అని పెడతారు. కానీ ఎక్కడ ఉంటాయి ఈ పేర్లు తెలుసా మీకు? పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే ఆడి పక్కన ఉంటాయి ఈ బొమ్మలు. చిరంజీవి సినిమా రిలీజ్ అయితే ఆ పక్కన ఉంటాయి బొమ్మలు. నాగార్జున సినిమా రిలీజ్ ఆ పక్కన ఉంటాయి బొమ్మలు. ఎవరి బొమ్మలో? ఈ పేర్లు పెట్టుకున్నవాళ్ళు. రక్షించబడి నా జీవితంలో ఎప్పుడైతే ప్రభు రక్తంలో కడగబడ్డావో, ఎప్పుడైతే ప్రభు ఇంటికి వచ్చావో, నీలో బైబిల్ చెప్పింది, ఈ లోక స్నేహం దేవుడికి వైరం. ఎవడి లోకాన్ని స్నేహం చేస్తాడో వాడు ఎవరంట? దేవుడికి శత్రువు అని యాకోబు 4:4 యాకోబు పత్రికలో రాశాడు దేవుడు. ఎందుకంటే లోకం ఉండదు నేత్రాశ, శరీరాశ, జీవం డంబం ఆ తండ్రి వల్ల కలిగింది కాదు. లోకమంతా కూడా, లోకము లోకాసులు కూడా ఏమైపోతాయి? గతించిపోతాయి. తండ్రి చిత్తం జరిగించిన వాడే ఆయన రాజ్యంలో ఉంటాడు. కాబట్టి ఎబ్రీసీలు దేవుడికి భయపడ్డారు, యోబు దేవుడు భయపడ్డాడు. మూడో వ్యక్తి ఎవరంటే చూపిస్తాను మీకు. ఆదికాండంలో అబ్రహాం అనే ఒక అతను ఉన్నాడు. అతను సుమారు 70 సంవత్సరాల వయసు వరకు కూడా దేవుడిని నమ్మలేదండి. ఒక అంజుడు. తన భార్యకి తనకు కూడా పిల్లలు లేరు. దేవుడు పిలుచుకున్నాడు, రక్షించుకున్నాడు, దేవుడిని వెంబడిస్తూ ఉన్నాడు, దేవుడి కొరకు నమ్మకంగా బతుకుతూ ఉన్నాడు. అయితే ఒకరోజు అబ్రహాంతో దేవుడు అన్నాడు, అబ్రహామా, ఎప్పుడైనా కుమారుడు నాకేమేమో బలి అన్నాడు. చాలా కఠినమైన పరీక్ష అది. ఒక 1000 రూపాయలు ఇమ్మంటే, 1,00,000 ఇమ్మంటే, 2,00,000 ఇమ్మంటే ఇవ్వచ్చు. కానీ ఒకే కుమారుడు లేకలాగా 100 సంవత్సరాలకి పుట్టిన కుమారుడిని ఏమడిగాడమ్మా? బలి అడిగాడు. బలి అడిగితే సారా చెప్పకుండానే తెల్లారగట్టలు లేచాడు, పనివాడిని సిద్ధపరుచుకున్నాడు, కట్లు చీల్చాడు, నిప్పు పెట్టుకున్నాడు. వాళ్ళు మోరియా పర్వతం మీదకి 3 దినాల ప్రయాణం. వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు కుమారుడు అడిగాడు, తండ్రి మరి కట్లున్నాయి, నిప్పు ఉన్నది, బలికి గొర్రె లేదంటే ఏమన్నాడు? యెహోవాయే చూసుకుంటాడు. అంటే మన కష్టాలు, మన బాధలు, మనకు ఇబ్బందులు, మనం దేవుడి మీద ఆధారపడితే మన దేవుడు మన అక్కర్లు కూడా చూసుకుంటాడు. పిల్లల చదువులా, బిడ్డల ఉద్యోగాలా, ఒకవేళ ఇంటి సమస్య, రోగ సమస్య, ఏదైనా కూడా నువ్వు దేవుడికి భయపడితే, దేవుడి మీద ఆధారపడితే దేవుడు సమస్తమును కూడా చూసుకునేవాడని నమ్మాలి. అబ్రహాంతో దేవుడు చెప్పాడు, నీ ఉగ్గాన కుమారుడు నాకేమివో బలి. అంటే దేవుడు బలి కోరేవాడు కాదు, అర్పణ కోరేవాడు కాదు. అబ్రహాముని పరీక్షించాడు. చూడండి, 10th క్లాస్ పరీక్షలు ఎందుకు వస్తాయి? డిగ్రీ పరీక్షలు ఎందుకు వస్తాయి? పీజీ పరీక్షలు ఎందుకు వస్తాయి? ఒక టేజ్ని మనం టేజ్కెళ్ళాలంటే ఏం కావాలి చెప్పండి? చెప్పాలా? పరీక్షలు కావాలి, లేకపోతే నువ్వు ఎంతలో ఉన్నావో తెలియదు. అలాగే దేవుడు అబ్రహాముని పరీక్షించి నీ ఉగ్గాన కుమారుడు బలి అన్నప్పుడు వెనకడుగు వేయకుండా, సారా చెప్పకుండా తన ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. మోరియా పర్వతంలోకి వచ్చారు. కట్లు క్రమంగా పేర్చాడు, కుమారుడికి చేతులు కాళ్ళు కట్టాడు. ఆ యొక్క కట్ల మీద పడుకోబెట్టిన తర్వాత నిజంగా అదే నువ్వు నేనవుతే ఏం దేవుడు అండి, పిల్లోడిచ్చి బలి అడిగాడా, అది ఇవ్వకపోయినా బాగుండు కదా అనే ఆలోచనలు, అనే డౌట్లు ఏమవుతాయి మనకి? చెప్పాలా? చాలా వచ్చేస్తాయి. కానీ అబ్రహాంకి ఏంటి విశ్వాసం అంటే 100 సంవత్సరాలకు ఇచ్చాడు బిడ్డనే. ఒకవేళ ఈ కట్ల మీద నరికేసినా, బూడిదైపోయినా నా కుమారుని మళ్ళీ ఇవ్వగలరు దేవుడు అని అబ్రహాంకి విశ్వాసం ఉందనుకుంటాను నా మటుకున. అయితే తీసుకెళ్ళాడు, చేతులు కట్టాడు, కాళ్ళు కట్టాడు. ఆ బలిపేట పడుకోబెట్టి అబ్రహాము కత్తి పెట్టి నరికిపోతలు. చూడండి, ఆదికాండం 22:12 చూడండి. ఆదికాండం 22:12 అవుతుంది చదవండి. అప్పుడు ఆయన ఆ చిన్నవాడి మీద చేయి వెక్కి
మన అంశం ఏంటంటే బాగా వినాలి. అబ్రహాం ఎవరికి భయపడ్డాడమ్మా? ఎవరికి భయపడ్డాడు చెప్పాలా? మరి నిజంగా ఇది శవాలతో కూడిన పరీక్ష, మామూలు పరీక్ష కాదు. ఒక ఎకరం భూమి ఏమంటే వచ్చు, వాళ్ళు లక్ష రూపాయలు ఏమంటే వచ్చు. కానీ ఉగ్గాను కుమారుని ఇస్మాయిల్ని అడగలేదు బలి. అబ్రహాం కంటే ముందు ఎవరు పుట్టారు? ఇస్మాయిల్ పుట్టాడు. కానీ ఇస్మాయిల్ని అడగలేదు. కానీ అబ్రహాముని అడిగాడంటే ఇస్తాడా లేదా అని పరీక్షించాడు. కానీ అబ్రహాం ఏం చేయడంటే కుమారుడు కూడా తండ్రి మాట లోపడ్డాడండి. ఈరోజు తండ్రికి కుమారుడు లోపడుతున్నాడా? ఒరే కొన్ని పాలు ప్యాకెట్దే అంటే తెచ్చుకో, కొన్ని మంచిదే అంటే తెచ్చుకో, ఆ కోటలు బీందే అంటే తెచ్చుకో. ఇవాళ కుమారులు కుమార్తెలు కూడా అమ్మ మీద తిరగబడుతున్నారు, నాన్నమే కూడా కొడుతున్నారు కూడా. కానీ ఇస్సాకు తండ్రి చెప్పిన మాటకి జబదాటలేదండి. చేతులు కట్టేసి కాళ్ళు కట్టేసి పడుకోబెడితే అది ఈ రోజులు కుర్రలు అవుతే ఒరే ముసలోడు నువ్వు పడుకో నేను నరికేస్తానంటారు. నిజమే కదా చెప్పండి? ఒరే ముసలోడా నీకు ఇంకేం పని అయిపోయింది కదా, నీ వయసు అయిపోయింది కదా, నువ్వు పడుకో నేనేం చేస్తాను చెప్పాలా? నరికేస్తాననే రోజుల్లో ఉన్నాం మనం. కానీ ఇస్సాకు అలా అనలేదండి. ఇస్సాకు వాళ్ళ నాన్నకి లోబడ్డాడు, అమ్మ కూడా లోబడ్డాడు. కాబట్టి ఇస్సాకుని పడుకోబెట్టి క్రమంగా కట్లు పెరిసి పైన పడుకోబెట్టి కత్తి పెట్టి ఇలాగ 2 ముక్కలు చేయబోతున్నాడు. చేయబోతుల్లో భయమేం దేవుడికి. అబ్రహామా 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 నీవు దేవుడికి భయపడేవాడు అని నాకు కనపడుతుంది అన్నాడు దేవుడు. చూడండి ఇంత గొప్ప మరి ఈ స్టేట్మెంట్ మోసే ఎందుకు రాశారు తెలుసా? యాదికాండం ఎవరు రాశారండి? యాదికాండము మోసేకి ఎంత బయలుపరిచి ఎలా వచ్చిందంటే ఆ అబ్రహాము దేవుడికి ఆరంభంలోంచి నమ్మినవాడు కాదు. 75 సంవత్సరాల వయసు వరకు కూడా దేవుడిని నమ్మలేదు. 75వ సంవత్సరంలో అబ్రహాం పిలిస్తే తన సొంత ఊరిని అన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు ప్రయాణం చేశాడు. కాబట్టి అబ్రహాము నిజంగా దేవుడు స్వరాన్ని అన్నాడండి, దేవుడితో నడిచాడు. దేవుడు గొప్పతనం గుర్తుంది. కాబట్టి అబ్రహాం గురించి దేవుడు చెప్తున్నాడు, అబ్రహామా నీవు దేవుడికి భయపడేవాడు. అబ్రహాంకి ఎండి బంగారం ఉంది. అబ్రహాం అంటే 300 మంది పనివాళ్ళు ఉన్నారు. అబ్రహాం ఇంటికి చిన్నవాళ్ళు పెద్దలు చూస్తే గొప్ప పెద్ద కోట్ల రూపాయలు ఆస్తుంది. అబ్రహాం పనివాళ్ళు ఉన్నారు, పనిగతులు ఉన్నారు, చాలా ఆస్తిపరుడండి. మరి అలాంటి వాడు దేవుడు భయపడడం ఏంటి చెప్పండి? ఈరోజు చిన్న పిల్లడు కూడా దేవుడు భయపడుతున్నారా? దేవుడిని దూషించేవాళ్ళు ఎక్కువైపోయారు సోషల్ మీడియాలో. దేవుడు గ్రంథాన్ని దూషించేవాళ్ళు ఎక్కువైపోయారు. రకరకాలుగా ఈరోజు ప్రజలకి చదువు ఎక్కువైపోయి, తెలివి ఎక్కువైపోయి, జ్ఞానం ఎక్కువైపోయి, అందం అంటే అది రకరకాలుగా మనుషులు నష్టపోతున్నారు. కాబట్టి అబ్రహామును మనం చూస్తే అబ్రహాం దేవుడికి భయపడ్డాడు. అందుకే అబ్రహాంతో అన్నాడు, అబ్రహామా నీ ఒక్కగాను కుమారుడు నాకు ఇవ్వడం బలి తెలియదు కాబట్టి నువ్వు దేవుడికి చెప్పాలా? ఈరోజు మందిరం 10 గంటలకు అన్నారనుకోండి, నువ్వు 12 గంటలకు వస్తున్నావు, భయం ఉందా? ఆదివారం ఆరాధన 10 గంటలకు అన్నారండి, ఎన్ని గంటలకు వస్తున్నావు చెప్పాలా? ఈరోజు మీటింగ్ 8 గంటలకు అన్నారనుకోండి, 9 గంటలకు వస్తే భయం ఉందా మనకి? ఒక ట్రైన్కి ముందు వెళ్తాం, బస్సుకు ముందు వెళ్తాం, ఫ్లైట్కి ముందు వెళ్తాం, ఒకవేళ ఎంట్రీ ఉంటే ఎంట్రీకి ముందు వెళ్తాం, పరీక్షలకు ముందు వెళ్తాం, ప్రతి దానికి ముందు ఉంటావు. కానీ మందిరానికి మాత్రమే చెప్పండి. వైజాగ్లో మార్టిన్ గారు ఉండేవారు, భక్సింగ్ గారితో జతపనివాడు. వైజాగ్ ప్రాంతంలో సాలే మందిరం పెద్ద మందిరం ఇప్పుడు ఉందండి, శివనీస్ హాస్పిటల్ పక్కన. మార్టిన్ గారు అనేవారంట 9 దాటితే గేట్ వేసేయండి అనేవారండి. అంటే మందిరం తెలియాలి అక్కడికి. మందిరం ఒక సత్రం కాదు, మందిరం బజార్ కాదు, మందిరం తెలియాలని 9 దాటితే గేట్ వేసామనేవారంట. ఒకరోజు కలెక్టర్ గారు 9 దానికి వచ్చారంట, గేట్ తీయలేదంట. కలెక్టర్ అవని, ఎంపీ అవని, ఎమ్మెల్యే అవని, మినిస్టర్ అవని గేట్ తీయకూడదన్నారండి. ఆ మొన్నటి 8:30 వచ్చి కూర్చున్నాడు కలెక్టర్ గారు. ఈరోజు మందిరం అంటే చాలామందికి మా ఊర్లో అలా ఉంటుంది, మీ ఊర్లో కాదండి. మీ ఊర్లో ఇంకా చాలా మంచి వాళ్ళు టైంకి వచ్చారు. మా ఉప్పాడ గ్రామంలో చిన్న పరిచయం ఉంది మాకు. మేము 7 గంటల శనివారం వెళ్తే 8:30కి ఎక్కుతారు వాళ్ళ అమ్మగారు. నా భార్య నేను 6:30 సక్కపెట్టుకుని 7 గంటలకు అక్కడ వెళ్ళిపోయి 7 గంటలకు ప్రారంభిస్తే 8 గంటలకు ఒకళ్ళు, 8:30కి ఒకళ్ళు, ఎంత అరిసినా ఎంత కేకలేసినా ఏదో అలాగా తాతకాలితంగా వస్తున్నారు. కానీ మందిరానికి దేవుడు భయం లేదు. నువ్వు అలా ఉన్నావు అనుకోండి, బైబిల్ ఆజ్ఞ అతిక్రమమే, 1 యోహాను పత్రిక 3:4 ఎప్పుడు ఆజ్ఞ అతిక్రమమే పాపం. అయితే రక్షించబడి నీవు నేను కూడా ఇంటికాడ పనులు ఉంటాయి లేవని నేను అంటలేదు.
బాధ్యతలు ఉంటే లేవనట్లేదు, కానీ ఆ బాధ్యతలు ఉన్నా కూడా ఆదివారం మానేసి పనసలకు వెళ్ళిపోతారు, ఆదివారం మానేసి అదే రోజు పెళ్ళిళ్ళ కార్యక్రమాలకు వెళ్ళిపోతారు. అంటే దేవుడి కంటే ఎక్కువ నీ చుట్టాలా, దేవుడి కంటే ఎక్కువ పనసల్లా, దేవుడి కంటే ఎక్కువ లోకరీతైన పండగల అంటే ఈరోజు పాస్టర్ గారి మీద ఒకవేళ వాక్యానుసారంగా చెప్పాను మన రోజు మా శిష్యులో కీర్తన 119 11వ వచనంలో మాట్లాడాను, నీ ఎదుటి నేను పాపం చేయకుండా హృదయంలో వాక్యం ఉంచుకున్నాను అన్న మాట. కొంతమంది కోపం ఉంచుకుంటారండి, పగ ఉంచుకుంటారు, ప్రతికారం ఉంచుకుంటారు అన్న మాట ఆ వచ్చి తగిలిందంట, తగిలేసి చర్చ రావడం. నేను చెప్పింది వాక్యమే. ఏ వాక్యం చెప్తూ కీర్తన 119 11వ వచనం ఈ వాక్యం చెప్పాను. అతను ఈ వాక్యం చెప్తే ఇంటికి పోయి ప్రార్థన రావడం అనేది ఇప్పటికి రావడం అనేసరండి. చదవండి అమ్మ ఎవరో 119 కీర్తన 11. నీ ఎదుటి నేను పాపం చేయకున్నట్టు ఈ మాట చెప్తే అతను నా మీద కోపం ఉందంట, నాకు తెలియదు. నేనేమన్నానంటే మనుషుల హృదయాల్లో వాక్యం ఉంచుకుంటలేదండి. ఏముంచుకుంటారు చెప్పండి? కోపము, పగ, ప్రతీకారము, కక్ష ఉంచుకుంటున్నారు. ఇది ఉంచుకోకూడదు అనుకున్నాను అన్నా చెప్పాను అంతే. ఈ మాట నా గురించి చెప్పారు పాస్టర్ గారు, నేను చర్చకు రాను. అంటే ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది నాకు. దేవుడి వాక్యము వాడగలిగిన 2 అంచుల ఖడ్గం, అది శరీర ప్రాణాత్మక దేహాలని విభజించదు. కాబట్టి దేవుడి వాక్యం సాకరవాడి చేతిలో సబ్బు లాంటిది. సబ్బు ఏం చేసి చెప్పండి? ఒంటి మీద మురుకు కడిగిద్ది, వస్త్రాలు మురుకు తగ్గిద్ది, కరిగిద్ది. దేవుడి వాక్యం ఎండి కంటే, బంగారం కంటే, జుంటితేని దారుల కంటే మధురమైనది. దేవుడి వాక్యం పాల వంటిదని పేతురు పత్రికలో చెప్తాడు. ఈ వాక్యాన్ని ప్రతిరోజు నువ్వు చదివి చూడండి. ఇవాళ బైబిల్ చదవడం చేయొత్తండి నిజంగా అక్కడ, అంటే మీకు పరీక్ష. పొద్దున్న బైబిల్ చదివాళ్ళు నిజంగా ఎత్తండి, అబద్ధం ఆడదు. మీ సావుకులు ఏమనుకుని నేను ఎత్తిందాను. 10 మంది ఉన్నారమ్మో, మిగతా వాళ్ళు ఏమైపోయారు మరి? చదువుకోలేదు చెప్పండి. రేపటి నుంచి దయచేసి చెల్లెలారా, అక్కలారా, అమ్మలారా, మాకు భక్సింగ్ గారు నేర్పింది ఏంటంటే మోకాళ్ళ మీద బైబిల్ చదవాలి. జీ జాన్ గారని అమెరికాలో ఉండేవారండి. 76 సంవత్సరాల వయసు వారు కూడా మోకాళ్ళ మీద బైబిల్ చదవండి. 76 సంవత్సరాల వయసు వారు కూడా. జీ జాన్ గారని ఇప్పుడు లేరు, ప్రభుని ధరించారు. ఆయనకి అమెరికాలో ఏం పేరు పెట్టారంటే వాకింగ్ బైబిల్ అని పేరు పెట్టారండి. ఆయన ఆది కానీ ప్రకటన వరకు కూడా చూడకుండా చెప్పేస్తాడు. అంత లోతైన వాక్య జ్ఞానం ఇచ్చాం. ఈరోజు మనకి చదవచ్చి, నేనేం చదువుకోలేదు, పెద్ద చదువుకోలేదు, నాకు అది చదివే రాదు. ఇది అలా బళ్ళకి 3వ తరగతి 3 సార్లు ఫెయిల్ అయిపోయింది. అయినా ఏదో దేవుడు కృపను పెట్టి మా ఊరికి అడగండి, చెన్నగారు చదువుకున్నారంటే నా పేరు చెన్న, లాస్ట్ కొడుకుని కాబట్టి చదువుకోలేదు. కానీ దేవుడు కృపను పెట్టి ఏదో ప్రభువు నాకు ఇచ్చిన ఆ దేవుడు కృప చేత మీతో మాట్లాడుతున్నాడు దేవుడు. చూడండి, ఈరోజు నీవు నేను కూడా హృదయంలో ఏముంచుకోవాలా? వాక్యం ఉంచుకోవాలా. పగ కాదు, ప్రతీకారం కాదు, సీరియల్ కాదు, సినిమా కాదు, బూతులు కాదు, ఏం కాదు. దావీదు ఎందుకు దేవుడికి భయపడ్డాడంటే దేవుణ్ణి దావీదు నమ్మాడు. నిజంగా ఒగ్గాను కుమారుని బలివడానికి కూడా ఇష్టపడ్డాడు. కాబట్టి దేవుడు అన్నాడు, అబ్రహామా నీవు దేవుడికి భయపడేవాడు. ఈరోజు భక్తి ఉంది కానీ ఏమి చెప్పండి, చెప్పాలా? భక్తి ఉంది. చర్చికి వెళ్తున్నారు, బూతులు ఆడుతున్నారు, చర్చికి వెళ్తున్నారు, సినిమాలు చూస్తున్నారు, చర్చికి వెళ్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, చర్చికి వెళ్తున్నారు, వారపుడ్డి వ్యాపారం చేస్తున్నారు, చర్చికి వెళ్తున్నారు, లీటర్ పాలు 10 లీటర్ నీళ్ళు కలిపేస్తున్నారు. భయం ఉందా? లీటర్ పాలు 10 లీటర్ నీళ్ళు కలిపేస్తే భయం ఉంది. లీటర్ 40 అమ్మో, లేదు 50 అమ్మో, 100 అమ్మో ఇది చెప్పింది. కానీ తెల్లగొండని పాలేనండి. రక్షించబడిన అక్క, చెల్లి, తమ్ముడా, ప్రభు నిన్ను పాసులో తోస్తాడు. ఆయన మట్టపు గుండుతో తోస్తాడు. ఆయన వచ్చినప్పుడు నువ్వు నేను కూడా క్రీస్తు అనే న్యాయపీఠతో నిలబడాలని 2 కొరింథీ పత్రిక 5:10 చదవండి ఎవరైనా. 2 కొరింథీ పత్రిక 5:10 పౌలు స్పష్టంగా చెప్తున్నాడు. 2 కొరింథీ పత్రిక 5:10 ఎందుకనగా తన జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను చెడ్డవైనను మనమందరూ క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఎక్కడ నిలబడతామంటమ్మా? ఈ కోర్టులో జడ్జీలు పెట్టుకుని నందిని పందిగా మార్చేసి డబ్బు ఇచ్చేసుకుని న్యాయంగా మార్చేసి. కానీ క్రీస్తు న్యాయపీఠం దగ్గర నీ కేసు ఎవరు అదంటారు, నా కేసు ఎవరు అదంటారు? నీ పక్షంగా నా పక్షంగా వాదించే లాయర్లు లేరు, వాదించే జడ్జిలు లేరు. కాబట్టి ఒక దినము నేనైనా నువ్వైనా కూడా ఎక్కడ నిలబడాలా? క్రీస్తు న్యాయపీఠం ఒకటి ఉందని. అందుకే నా కళ్ళు నా ఇష్టం అన్నా కుదరదు. ఈ కళ్ళు దేవుడి,
నా చేతుల్లో అయితే లంచం తీసుకుంటాను కుదరదు, లంచం ఆపేయాలా. నువ్వు ఎంత అలాంటి దగ్గర పనిచేసినా, ఒక ఎస్సీ అయినా, ఒక కలెక్టర్ అయినా, ఒక మినిస్టర్ అయినా, ఒక చీఫ్ మినిస్టర్ అయినా, ఒక డాక్టర్ అయినా, ఒక ఇంజనీర్ అయినా, నువ్వు లంచం మానేపోతే లెక్క చెప్పాలి దేవుడికి. క్రీస్తు న్యాయపీఠం దగ్గర నిలబడాలి నేను నువ్వు కూడా. ఆ రోజు క్రీస్తు న్యాయపీఠం దగ్గర నీ దేహంతో జరిగిన క్రియలు కూడా ఆయన స్క్రీన్ మీద వేసి చూపిస్తారండి. ఇప్పుడు మనమే సినిమా పెళ్ళవుతే ఒక క్యాసెట్ తీసుకుంటున్నాం కదా, ఒక పుట్టినరోజుకో. చూడు ఇప్పుడు ఈ మీడియా ఎక్కిస్తున్నారు అన్నగారు, ఎలా మనం తీసుకుని దాన్ని దాచుకుంటున్నామో అలా మన చరిత్ర అంతా కూడా ఎవరి దగ్గర ఉంది? ఎవరి దగ్గర ఉంది చెప్పండి? దేవుడి దగ్గర ఉంది. కాబట్టి క్రీస్తు న్యాయపీఠం దగ్గర నిలబడే రోజు రాబోతుంది. కాబట్టి మనం చాలా భయంతో, భక్తితో, వణుకుతో దేవుని సేవించాలి. మందిరం ఉన్నప్పుడు దేవదూతల్లో ఉంటాం, మందిరం బయటికి వెళ్ళిపోతే కోటాకాడ దెబ్బలాడుకుంటాం, కుళాయికాడ దెబ్బలాడుకుంటాం, ఇరుగు పొరుగు వాళ్ళు ఒకవేళ ఏమన్నా సమస్య వస్తే దెబ్బలాడుకుంటాం. మనం ఎక్కడున్నా కూడా ప్రభువు చూస్తున్నాడని ఒక భయం లేకపోతే, ప్రభువు వింటున్నాడని ఒక భయం లేకపోతే ఒకరోజు నీవు నేను కూడా క్రీస్తు న్యాయపీఠం దగ్గర నిలబడాలి. కాబట్టి ప్రియమైన అక్క, తమ్ముడ, చెల్లి, నీవు నేను కూడా నీ దేహం దేవుడికి ఆలయం. నీవు నీ సొత్తు కాదు, నీ నిలువ పెట్టి కొన్నాడు, ఇలువ పెట్టి కొన్నాడు, తన ప్రాణం పెట్టి రక్తం కాచి నిన్ను కొన్నాడు. కాబట్టి నీవు నీ సొత్తు కాదు, నీ కొరకని క్రయం చెల్లించి ప్రాణం పెట్టి లోకంలోంచి సంఘంలో చేర్చడు. కాబట్టి నీవు ఒక ప్రత్యేకంగా జీవించాలి, లోకానికి ఉప్పుగా ఉండాలి. ఉప్పు తెల్లగా ఉంటుందా నల్లగా ఉంటుందా చెప్పాలి అక్కలు? ఉప్పు రుచిగా ఉండదా చప్పగా ఉండదా? అన్నీ చూడండి, అన్నీ ఉప్పే కానీ కూరకే వద్దు చెప్పండి. ఉప్పే కానీ కూరకే రుచి వస్తుంది. అలా సప్పటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. రక్షించబడి నీవు నేను కూడా అనేక కుటుంబాలకు ఎలా ఉండాలా? ఉప్పులా ఉండాలి. ఉప్పు కనపడదండి, అందులో అందులో వంకాయ బద్ద కనపడుద్ది, బెండకాయ బద్ద కనపడుద్ది, మిరపకాయ కనపడుద్ది, ఇల్లుపాయ కనపడుద్ది, అల్లం ముక్క కనపడుద్ది. కానీ ఏం కనపడదు? ఉప్పు కనపడదు. నువ్వు సంఘంలో కనపడాలనుకోకు. మైకి నాకు ఇవ్వలేదు, పాస్టర్ గారు పాట నాకు ఇవ్వలేదు, ప్రసంగం నాకు ఇవ్వలేదు అనుకోవద్దు. లోపల అవయవాలు ఉన్నాయి, కనపడుతుందండి. గుండె ఉంది, కిడ్నీ ఉంది, లివర్ ఉంది, ఊపిరితిత్తులు ఉన్నాయి. ఇవి కనపడుతున్నాయా? అవి కూడా పనిచేస్తున్నాయి, అవునా కదన్నా? అవి కనపడితే మనం చచ్చిపోతాం. కనపడకండి, అలాగే రహస్యంగా లోపల ఉండి పనిచేస్తున్నాయో. సంఘం బయట వాళ్ళు కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు, సహకరించే వాళ్ళు ఉంటారు. మన ఇక్కడ ప్రసంగం చేస్తే వంటలు వండే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇక్కడ కనపడరు కానీ వాళ్ళు పనిచేస్తున్నారు. వాడికి బహుమానం ఉంది. కాబట్టి నీవు నేను కూడా ప్రభువుకి భయపడాలి. ఉదయం కుటుంబ ప్రార్థన ఉండాలి. మీ ఇంట్లో భార్య భర్త బిడ్డలు కలిసి ఒక అరగంట కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. పిల్లలు మీ మాట వినాలంటే ఉదయం కాలం ఒక పాట పాడుకుని, ఒక డైలీ పార్ చదువుకుని, ఉదయం సాయంకాలం యోబు కుటుంబ ప్రార్థన పెట్టండి లేదా బైబిల్లో? చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట చూసుకుందాం. చూడండి, యోబు గ్రంథం 1:5 చదువమ్మా. యోబు తమ కుమారులు పాపం చేసి చూడండి, ఇలాగ యోబు నిత్యము కూడా చేసినట్టండి. యోబు రెండంతలు ఆశ్రయించడానికి కారణం ఏంటంటే, యోబు ఇంట్లో ఏముందమ్మా? ఉదయం సాయంకాలం కూడా ఆ సంపద కంటే, గుడ్ల కంటే, ఒంట్ల కంటే, అన్నిటికంటే ముఖ్యంగా పిల్లలకి ప్రథమ స్థానం ఇచ్చాడు. ఈరోజు తల్లిదండ్రులు బిడ్డలను పట్టించుకుంటూ లేదండి. ఇంచేపు సంపాదన, ఉద్యోగం వెళ్ళిపోతే బిడ్డలు చెడిపోతారు. బిడ్డలను పట్టించుకోకపోతే సాక్ష్యం పాడైపోద్ది. లోతు తన కుమారులను పట్టించుకోలేదండి. లోతు కుమారులు ఏం చేశారమ్మా? తండ్రికి మద్యం పెట్టించి పాపం చేశారు. కానీ అబ్రహాం తన కుమారుని పట్టించుకున్నాడు. లోతు సాక్ష్యం వేరేగా ఉంది, అబ్రహాం సాక్ష్యం వేరేగా ఉంది. లోతు సంపాదన వదిలిపెట్టి పారిపెట్టు రావాల్సి వచ్చింది. అబ్రహాం ఇంకా దీవించబడ్డాడు, ఇస్సాకు ఇంకా దీవించబడ్డాడు. కారణం ఏంటంటే ఇస్సాకు అబ్రహాం కూడా దేవుడికి భయపడ్డారు. యోబు దేవుడికి భయపడ్డాడు, మంత్రస్థానం కూడా దేవుడికి భయపడ్డారు. కాబట్టి ఈ రాత్రి నీవు నేను కూడా దేవుడికి భయపడితే, చూడు కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 7వ వచనం. నేను 2 మాటలు చెప్పి, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. నువ్వు బయటకు వెళ్ళి ఇంటికి వస్తున్నావంటే ఏముండాలి నీకు? కాపుదల.
లోకంలో నాయకులకి, మరి పెద్ద పెద్ద ఇంజనీర్లకి, కలెక్టర్లకి, లేదా ఎంపీలకి, ఎమ్మెల్యేలకి గన్మేన్లు కాపలా ఉంటారు. మనకెవరండి గన్మేన్లు? దేవదూతలు కాపలా. అందరికి కాదు, సినిమాకి వెళ్ళేవాడు కాదు, బ్యాంక్ షాప్కి వెళ్ళేవాడు కాదు. ఎవరైతే యెహోవాను భయభక్తులు కలిగి జీవిస్తారో ఆయన దూతలు ఏం చేస్తాయంట? కాపుదలుండి వారిని రక్షిస్తాయి. సింహాల గుహలో వేశారు దానియేలుని, సింహాలు ఏమీ చేయలేకపోయి. శద్రక మెషకు అబేద్గోగా అగ్నిగుండంలో వేశారు. ఎందుకు అగ్నిగుండంలో పడేయబడ్డారంటే ఆ బంగారు ప్రతిమకు మొక్క నాకు ఇష్టపడలేదు, దేవుడికి భయపడ్డారు. మా దేవుడు మమ్మల్ని రక్షించే సమర్థుడు, ఒక రక్షించకపోయినా పర్లేదు రాజా, ఈ బంగారు ప్రతిమకి మొక్కమని ఎక్కడికి వెళ్ళారమ్మా వాళ్ళు? అగ్నిగుండంలో కూడా వెళ్ళారు. కాబట్టి అగ్నిగుండంలో కూడా ప్రభు దిగాడు. రాజు ముగ్గురిని వేస్తాం కదా, నలుగురు కనపడతానికి కారణం ఏంటంటే వాళ్ళు దేవుడికి భయపడ్డారు. కాబట్టి అగ్ని వాళ్ళేమీ చేయలేకపోయింది, సింహాల వాళ్ళేమి కూడా చేయలేకపోయాయి. కాబట్టి తన దూతను పంపి వాళ్ళని కాపాడేది. అలాగే ఈ రాత్రి నీవు నేను కూడా కాపాడబడాలంటే, భద్రపరచబడాలంటే నీవు నేను కూడా ఏముండాలా? భక్తి ఉండాలా. రెండోది ఏముండాలి చెప్పండి? భయము. భక్తి ఉంది. మనకంటే ఎక్కువ బయట వాళ్ళకి చాలా భక్తి ఉంది. మోకాళ్ళ మీద నడిచెక్కేస్తున్నారు, సన్నీలు తాళించి ఎన్నో రకాల భక్తి చేస్తున్నారు. ఇంకా నీకు అంత భక్తి లేదు. నడుచుకుంటూ వెళ్ళిపోతే అంత దూరమైనా సరే, పక్కన మందిరం అంటే నువ్వు రావు. లోకంలో ఉన్నవాడు భక్తికి నీ భక్తికి తేడేటంటే నీ ప్రభువు నిన్ను నన్ను కూడా ప్రతిరోజు దర్శిస్తాడు. కాబట్టి మాట్లాడతాడు. కాబట్టి నీవు నేను కూడా ఏం చేయాలంటే భయముతో, భక్తితో, వణుకుతో నీ రక్షణ ఏం చేయాలా? కాపాడుకోవాలి. అందుకే ఇబ్రీ పత్రికలో ఇంత గొప్ప రక్షణని నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటాం? రక్షణ చాలా విలువైందండి. ఇంత గొప్ప రక్షణనే ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే నిర్లక్ష్యం. ఈ వారం మానేస్తే ఏం పోయింది, ఈ ప్రార్థన మానేస్తే ఏం పోయింది, ఇవాళ ప్రార్థన చేసుకోకపోతే ఏం పోయింది, ఇవాళ బైబిల్ చదువుకోతే ఏం పోయింది అనే నిర్లక్ష్యంగా వెంబడిస్తున్నారు. కానీ సరైన భక్తి, భయం లేదు. కాబట్టి ఈరోజు నీకు ఆశీర్వాదం కావాలంటే మరొక వ్యక్తి చూడండి, లోకాసువార్త 23:40లో ప్రభు అంటాడు అక్కడ ఆ దొంగతోటి. ఆ దొంగ అంటున్నాడు, నువ్వు దేవుడికి భయపడవేర్రా? చూడమ్మా, లోక 23:40. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, చూడండి ఇక్కడ బాగా వినండి అమ్మా. కొంతమంది అమ్మ భయం ఉండదు, నాన్న భయం ఉండదు, మాస్టర్ గారి భయం ఉండదు, సాకుడు భయం కూడా ఉండదు. ఇక్కడ ఇద్దరు దొంగలు ఇందా చెప్పారు, అన్న చెప్పారు కదా. ఒక దొంగ దేవుడిని దూషిస్తున్నాడు, మరో దొంగ చూస్తున్నాడు. ఆడితో అన్నాడు, ఒరే నువ్వు దేవుడికి భయపడవా? ఒరే మన మధ్యలో దేవుడు ఉన్నాడు రా. ఒకసారి అంటే నీకు దేవుడి భయం కూడా లేదండి, మాస్టర్ గారి భయం లేదండి, తాతయ్య భయం లేదండి, అమ్మమ్మ భయం లేదండి, అమ్మ భయం లేదండి, నాన్న భయం లేదండి, చివరికి దేవుడి భయం కూడా వీడికి లేదండి, తొంట్రోడండి అంటారు. అందుకే ఇక్కడ ఒరే నువ్వు దేవుడికి భయపడవా? ప్రియ అక్క, చెల్లి, తమ్ముడా, ఈ రాత్రి ఒకవేళ ఇంతవరకు దేవుడు భయం లేదేమో, ఈరోజు నువ్వు దేవుడికి భయపడితే చూడు, కీర్తనలు 31:19 చూడండి. ఈ మాట చూసుకుని నేను ఇక్కడ ఈ యొక్క వర్తమానం ముగిస్తాం. 31:19 గట్టిగా చదవండి. నీ అందు భయభక్తుల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. ఆదికాండం 37 నుంచి చూస్తే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు చెప్పండి? ఆదికాండం 37 స్టార్ట్ అవుతుంది. ఏసేపు అన్నలందరూ కూడా గుంట్లో వారేశారు, పోతీబరికి అమ్మేశారు. ఏసేపు పోతీబరి ఇంట్లో పనిచేస్తున్నాడు. ఆ ఇంటి వాండ్రమ్మ ఆయన కొన్నేసిందండి. ఎర్రగా బుర్రగా ఉన్నాడు. తనకి ఆపర్లు పెట్టింది, చాలా ఆపర్లు పడిపోయాడా చెప్పాలి, చాలా ఆపర్లు పెట్టింది ఆవిడ. చికెన్ పెడతాను, మటన్ పెడతాను, ఇల్లు ఇస్తాను, రూమ్లు ఇస్తాను, డబ్బు ఇస్తానంటే ఆ ఏసేపు దేవుడికి భయపడ్డాడు. కాబట్టి ఆ పోతీబరి భార్య వల్ల పడకుండా తన పవిత్రతను కాపాడుకున్నాడు. అందుకే ఏసేపు ఐగుప్తుకి ఏమయ్యాడమ్మా చెప్పాలా? ఐగుప్తుకి ప్రధానమంత్రి అయ్యాడు. ఐగుప్తు అంతా ఏలేవాడు అయిపోయాడు. కారణం ఏంటంటే అన్నలో వదిలేసిన, అమ్మ చచ్చిపోయినా, నాన్నతో చచ్చిపోయిన చెప్పినా కూడా ఏసేపుకు దాసుడిని మేలు గొప్పదని ఎరిగాడు. ఈరోజు నీకు నాకు కూడా గొప్ప మేలు ఉంది. ఆ మేలు కావాలంటే, ఆశీర్వాదం కావాలంటే నీవు నేను కూడా ఏసేపు తన యవ్వనాన్ని కాపాడుకున్నాడు. ఇప్పుడు యవ్వన పిల్లలు ఇష్టానుసారంగా చెడిపోతున్నారండి. చర్చికి వచ్చే వాళ్ళే జాగ్రత్తం చేస్తూ ఉన్నారు, పెళ్లి కాకుండా పిల్లలు కంటూ ఉన్నారు. అంటే భయం లేని స్థితిలో బ్రతుకుతున్నారు. కాబట్టి ఏసేపు ఆదికాండం 39 చూస్తే తన వస్త్రాలు విడిచిపెట్టేసి ఏం చెప్పండి,
ఈరోజు నువ్వు నేను కూడా టీవీ సీరియల్ నుంచి పారిపోవాలా, సెల్ ఫోన్ దూరంగా పారిపోవాలా, అబద్ధాలను దూరంగా పారిపోవాలా, లోక భోగాలను దూరంగా పారిపోకపోతే నీవు నేను కూడా ఆశీర్వాదం పొందుకోలేం. యోసేపు ఎందుకు పాపం చేయలేదంటే ఆయనకి తెలుసు దేవుడు ఎవరో. పోతిఫెర భార్య తను ఎంతో చాలా శోధించింది. ఆ శోధనలో పడకుండా నేను తప్పించుకోడంటే దేవుడు నన్ను చూస్తాడు, నాకెంతో వాగ్దానం చేశాడు, నా దర్శనాలు నెరవేరాలంటే నేను పాపం చేయకూడదని దూరంగా పారిపడు. కాబట్టి ఐగుప్తుకి ప్రధానమంత్రి అయిపోయాడు. ఈరోజు నీవు నేను కూడా నీ కోరిక సిద్ధింపు చేసి నీ ఆలోచన నెరవేర్చాలంటే నువ్వేదో ఆషామాషిగా బద్ద చేస్తే ఆశీర్వాదము రాదు. ఆశీర్వాదం కావాలంటే నీవు నేను కూడా దేవుడికి భయపడే వరకు ఉండాలి. ఫస్ట్ ఎవరిని చూస్తాం చెప్పండి? మంత్రస్థానంలో దేవుడికి భయపడ్డారు, వాళ్ళకి దేవుడు మేలు చేశాడు. రెండోది ఎవరో యోబు దేవుడు, మూడోది ఎవరండి అబ్రహాము, నాలుగోది ఎవరు యోసేపు దేవుడు. ఆ దొంగ కూడా ఒరే నువ్వు దేవుడికి భయపడవా అని చెప్తే ఆ భయపడిన దొంగ పరదేశకు వెళ్ళాడు. భయపడిన దొంగ ఎక్కడికి వెళ్ళి చెప్పండి? నరకానికి వెళ్ళాడు. భయపడితే పరలోకం వెళ్తావు, భయపడకపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు? నరకానికి వెళ్ళిపోతావు. ఆ నరకానికి వెళ్ళకూడదు. కాబట్టి దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ప్రాణం పెట్టి రక్తం కాల్చి నీ కొరకు నా కొరకు కూడా చనిపోయే సమాజేవుడి తిరిగిలేసి మరలా రాబోతున్నాడే. ఆయనకి లెక్క చెప్పాలి నువ్వు. లాస్ట్గా ఒక మాట చూసుకుంటా చూడండి, ఎబ్రీ 4:13 ఆయన కంటికి కనపడిందంటే ఏమీ లేదండి. నువ్వు ఆయన లెక్క చెప్పాలనే భయం నీకుంటే ఈ రోజు నుంచి ఈ గడి నుంచి పాపానికి దూరంగా పారిపో. చదవండి ఎబ్రీ పత్రిక 4:13. ఎబ్రీ పత్రిక 4:13 ఒక్కరు చదవండి అమ్మా. చూడండి ఇక్కడ అపోస్తలుడు పౌలు ఏమన్నాడంటే మనం ఒకరు లెక్క చెప్పాలి. ఇప్పుడు బిడ్డని కొట్టుకాడ పంపాం, ఒక 100 రూపాయలు ఇచ్చి ఎంత వేరే ఎంత మిగిలి అడుగుతాం కదా. ఇప్పుడు అన్నగారే కొట్టుకాడికి 100 రూపాయలు పంపాం, ఎంత వే బాబు ఇంకా ఎంత మిగిలి అడుగుతారు కదా. అలాగే మనం ఎవరికి లెక్క చెప్పాలంట? దేవుడికి లెక్క చెప్పాలి. ఆయన కంటికి కనపడిందంటూ ఏమీ లేదు కాబట్టి ఆయన సమస్తము చూసేవాడు. కాబట్టి నీవు ఆయనకి లెక్క చెప్పాలని భయం నీకుంటే క్రీస్తుని న్యాయపడితే నిలబడాలా. ఆ రోజు నీవు నేను కూడా ఆ సింహాసనం దగ్గర ఉన్నప్పుడు ప్రభు నీ పక్షంగా నా పక్షంగా ఈ బల నమ్మకం మంచి దోషం పిలిపించుకుంటే పర్లేదు. కానీ ఒక ఇష్టానుసారం చూపిస్తే నీవు నేను కూడా పాత్రలకు వెళ్ళవచ్చు. ఆ పాత్రలకు వెళ్ళకుండా దేవుడు నిన్ను కూడా ప్రేమించి క్షమిస్తాడు. కాబట్టి రాత్రి మరొకసారి ప్రభువా నేను ఏదైనా తప్పు చేస్తే నేను క్షమించమని ప్రార్థన చేసుకుని సాక్షులోకి వెళ్తాను. వాక్యాన్ని దేవుడు దీవించలాగిన ఒక్కరు చిన్న ప్రార్థన చేసుకొని చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, మరి నా సాక్ష్యం కంటే మొదటగా నీ వాక్యాన్ని ఒక అరగంట పైగా మీరు ఎత్తురిసి మాట్లాడుతూ వచ్చారు. ఏదైతే విన్నామో మా హృదయాల్లో మా బిడ్డల హృదయాలు భద్రపరచండి ప్రభువా. కొందరు బిడ్డలు మేము బైబిల్ చూసుకుంటూ వచ్చాం. పిల్లలేమి పెద్దలేమి ఆయన భయపెత్తే వరకు ఆయన దాసించే మేలు గొప్పదని మీరు సెలవిచ్చారు. అయ్యా నీకు భయపడేవారుగా మమ్మల్ని మా బిడ్డలు సిద్ధం చేసుకోమని ఎత్తబడిన వాక్కు నీరుగట్టి ఫలించమని మా ప్రభు రక్షణ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అమ్మ ఒక చిన్న పాట పాడుకుని మళ్ళీ సాక్షులకు వెళ్తాం. ఏమని వర్ణించను రుణం ఎలా తీర్చను, ఏమని వర్ణించను రుణం ఎలా తీర్చను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, 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 వర్ణింపలేను వివరింపలేను, వర్ణింపలేను వివరింపలేను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. అందరూ పడండి అమ్మా. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, వర్ణింపలేను వివరింపలేను, వర్ణింపలేను వివరింపలేను. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు, పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు, పాడైన నా బ్రతుకు బాగు చేసినావు, పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు,
పాడైన నా బ్రతుకును బాగు చేసినావు. ఏమని వర్ణించను, రుణం ఎలా తీర్చను, ఏమని వర్ణించను, రుణం ఎలా తీర్చను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను, వివరింపలేను, వర్ణింపలేను, వివరింపలేను. తోడు లేక నీడలేక తిరుగుచుండగా, తోడు లేక నీడలేక తిరుగుచుండగా ఆదరించినావు, నన్ను ఓదార్చినావు, ఆదరించినావు, నన్ను చేరదీసినావు. ఏమని వర్ణించను, రుణం ఎలా తీర్చను, ఏమని వర్ణించను, రుణం ఎలా తీర్చను, ఏమని వర్ణించను, రుణం ఎలా తీర్చను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను, వివరింపలేను, వర్ణింపలేను, వివరింపలేను. అంధకారములో నాకు వెలుగునిచ్చినావు, అంధకారములో నాకు వెలుగునిచ్చినావు. కడవరి రక్తపు బొట్టునిచ్చినావు, అంధకారములో నాకు వెలుగునిచ్చినావు. కడవరి రక్తపు బొట్టునిచ్చినావు. ఏమని వర్ణించను, రుణం ఎలా తీర్చను, ఏమని వర్ణించను, రుణం ఎలా తీర్చను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, 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 యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను, వివరింపలేను, వర్ణింపలేను, వివరింపలేను. మన సాక్ష్యాన్ని చెప్తే ఒక రోజు పడద్ది, మరొక అరగంటలో అయిపోయింది కాదు, మరొక అరగంట చెప్పేది నేను ముగిచేస్తాను. దాసులు మరి సాక్ష్యం ఎక్కువ చెప్పమన్నారు. చూడండి, మళ్ళీ ఎప్పుడైనా దేవుడి చిత్తం అయితే మరొక అవకాశం ఇస్తారు. ఒక మాట చదువుకొని ముందుకు వెళ్తారు. మొదటి తిమోతి పత్రిక 1:12-13 వచనాలు చూసుకుని సాక్ష్యంలోకి వెళ్తాం. మొదటి తిమోతి పత్రిక 1:12 ఎవరైనా ఒకరు చదవండి. పూర్వము దోషకుడిని, హింసకుడును, హానికరుడైన తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారికి ఇచ్చినందుకు చాలా చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన మా యేసు ప్రభువా, ఈ రాత్రి ఇంతవరకు కొంత సమయం నీ లేఖనాలు వివరిస్తూ వచ్చారు ప్రభువా. మరి అల్పుడు నా యోగుని ఎన్నికలేని వాడిని, లోకంలో దేవుడు లేక తిరుగుతున్న నాకు మీ రక్షకుడిగా నా కుటుంబాన్ని ముందుగా అమ్మని రక్షించుకుని అమ్మ ప్రార్థన ప్రభువా. మరి నా జీవితాన్ని మార్చినందుకు మీకు వందనాలు. ఈ దినాన్ని రాత్రి నీ దాసులు ఎంతో మొన్న నవరలో ప్రభువా సాక్షి విని రావాలని చెప్పినప్పుడు ఈ రాత్రి అన్నలు అక్కలు వచ్చారు. వారు ఎంతో మరి 7 గంటల నుంచి కూర్చున్నారు ప్రభువా. బిడ్డలు ఎంతో ఓర్పు కలిగి ఉన్నారు, సహనం కలిగి ఉన్నారు. ఇసుకుపోకుండా వారికి ఇంటికి పోవాలని మనసు లేకుండా కొద్ది సమయం వాళ్ళ మనస్సు నీ వైపు తిప్పండి. ఆయన వెనకలను చెవు గ్రంథం దేశం ఆత్మశక్తులను సంగతులు చెవుగల వినులాగన నా పెదములు నాలుగుని కాల్చి మీరే మాట్లాడమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చూడండి ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇక్కడ ఒక మాట చదువుకున్నాం. అపోస్తులుడు పౌలు తిమోతితో చెప్పిన మాట ఏంటి? పూర్వము నేను దోషకుడును, హింసకుడును, హానికరుణ్ణి అని చెప్పి తన పరిచర్యకు నియమించుకున్నాడంట పౌలు గారు. నేను కూడా పూర్వము దేవుణ్ణి ఎరగని వాడిని. మాకు బావేనండి, నాన్నగారు చిన్నప్పుడే చచ్చిపోయారు. అమ్మ లాస్ట్ కొడుకుని, నా పేరు చిన్న, దేవుళ్ళో పేరు యేసుబాబు అని పెట్టారు.
అంటే చిన్నప్పుడే చర్చిలో నాకు అమ్మ యేసుబాబుని పేరు పెట్టించింది, కానీ యేసుబాబు లక్షణాలు లేవు నాకు. అయితే అమ్మ బాగా నన్ను గారంగా పెంచింది, డబ్బులు బాగుండి ఆస్తి బాగుండేది. మాది సొంతూరు గొల్లపోలు అండి. గొల్లపోలు నుంచి ఎండపిల్లి వచ్చేస్తాం. చిన్నప్పుడే మావీలు వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళు తీసుకొచ్చేసారు మా. అయితే లాస్ట్కి అక్కలిద్దరు ఉన్నారు, అన్నయ్య ఉన్నాడు, లాస్ట్ నేను ఉన్నాను. మా ఇంట్లో ఫస్ట్గా మా అమ్మగారే ప్రభువుని నమ్ముకున్నారు. పిఠాపురం నుంచి రోజు ప్రతి ఆదివారం శనివారం పోలీస్ స్టేషన్ పక్కనే మందిరం ఉంటుందండి. కాలేబు గారని గొప్ప సావుకులు మదన పిల్లని అక్కడికి వచ్చారు. భక్సింగ్ గారికి పంపిస్తే ఆ ఇబ్రహీం సావాసానికి అమ్మగారు మరి ఎండపిల్లి నుంచి వచ్చేవారు. అయితే నాకైతే చెప్పేదమ్మ, మరి చిన్న మన దేవుడు చాలా గొప్పవాడంటే అసలు నేను ఇష్టపడేవాడిని కాదు. పేటలో దేవుడు, విదేశీ వాళ్ళ దేవుడు మనకెందుకు, మనకి లేరా దేవుళ్ళు అన్నా సరే. మా పెద్దమ్మ కూడా సవలకోట నుంచి సత్యరెడ్డి చక్రమ్మ గారని ఫస్ట్ మా కుటుంబాల్లో ఆవిడే ఉప్పరి ఈదులో ఉంటుందండి. ఫస్ట్ మా కుటుంబాల్లో ఫస్ట్ నమ్ముకున్నది మా పెద్దమ్మ గారండి, సత్యరెడ్డి చక్రమ్మ గారని ఉప్పరీది మాసారం గుడి ఎదుర్కొంటూ ఉంటారు. ఆవిడ నమ్ముకుని మా అమ్మగారికి పరిచయం చేసింది, మా పెద్దమ్మ గారికి, మా అక్కగారికి, మా కుటుంబ సభ్యులకి అందరూ కూడా నిజమైన దేవుడు యేసుప్రభుని పరిచయం చేస్తే నేను మాత్రం యేసుప్రభుని ఇష్టపడేవాడిని కాదు. ఈయన విదేశీ వాళ్ళ దేవుడు నాకెందుకు, మాకే చాలామంది ఉన్నారు కదని నేను ఉప్పాడ ప్రాంతంలో ఫైనాన్స్ వ్యాపారం, రోజువారీ సీట్లు వ్యాపారం చేస్తాను. తర్వాత అదే ఊరిలో 2 సినిమా హాళ్ళు కూడా ఉన్నాయండి, ఆనంద్ థియేటరు, శ్రీనివాస్ థియేటర్. నా దేవుడు ఎవరంటే చిరంజీవి గారు అనమాట. నా బండి మీద ఇంద్ర 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 అని ఉండేది, నా సొక్కల మీద కూడా ఆడి బొమ్మలే ఉండి నాకు ఆడి దేవుడు. కొంతమంది కుర్రోళ్ళకి ఎవరు దేవుళ్ళు? పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు లేరు చెప్పండి. నేను ఒకప్పుడు ఎవరు పిచ్చోడినంటే చిరంజీవి పిఠాపురం సౌగంధి థియేటర్లో 4 గంటలకు మాకు షో వేయాలి, లేకపోతే అద్దాల భద్ర కొడేసేవాడు. ఇప్పుడు ఆ థియేటర్ మూసారులేండి. సత్య సౌగంధిలో పానసో వేసేవారు మాకు 4 గంటలకు. అంత పిచ్చి నాకు. ఆయన చూడడానికి చెన్నై వెళ్ళిపోయాను. అప్పుడు చెన్నైలో ఉండిపోయాడు, ఇప్పుడైతే హైదరాబాద్ వచ్చేసారు. కానీ చిరంజీవి చెన్నైలో ఉండిపోయాడు. అంటే నాకు అంత పిచ్చి చిరంజీవి అంటే. రోజుకి 5 సినిమాలు చూసేవాడిని. ఇటు అబద్ధం అండి అనొచ్చు మీరు, 4 యాత్ర కదా అనొచ్చు. మార్నింగ్ షో, మ్యాట్నీ, కానీ ప్యాలెస్ వచ్చుకోరు 5 గంటల షోలు వేస్తారండి, బూత్ సినిమాలు. అది కూడా చూసేవాడిని. నిజం చెప్తున్నాను, నా జీవితం అబద్ధం కాదు. పండగ సినిమాల్లో పండగ డేట్లో 5 గంటలకు వెళ్ళిపోయాడు కాకినాడ. సినిమా లేకపోతే పిచ్చెక్కిపోయింది నాకు. ఈ సినిమా హాల్కి ఎందుకు వెళ్ళమని సినిమా హాల్లే ఉప్పాడ గ్రామంలో 2 థియేటర్లు ఉంటాయండి. 2 థియేటర్లో ఫస్ట్ దేవుడి సినిమాలు కాబట్టి ఫస్ట్ మాతల్లి గంగమ్మ సినిమా వేసాం ఆనంద్ థియేటర్లో. తర్వాత శ్రీనివాసులో ఇద్దరు మిత్రుల సినిమా ఎవరిదే? చిరంజీవి గారిదండి. ఇద్దరు మిత్రులు ఎవరు చెప్పండి? నా పాన్ కదా, నా పాన్ మరి ఆడి సినిమా వేయాలి కదా. నేను కుర్చీ పెట్టేసుకునేవాడిని, అందులో కూర్చోవడం. మార్నింగ్స్ నాదే, మ్యాట్నీ, ఫస్ట్ డేట్, సెకండ్ డేట్, రోజు 4 థియేటర్లు కూడా నేనే వాంటున్నా కాబట్టి నన్ను ఎవరు అడుగుతారు చెప్పండి. ఆ రకంగా అమ్మ చెప్పినా వినకుండా ఈ ఫైనాన్స్ వ్యాపారం చేస్తే కూడా 2 సినిమా హాల్ ఇది తీసుకుని 1 సంవత్సరం పాటు తిప్పాను. మేము తీసుకున్న సంవత్సరమే మా టీవీ, జెమినీ, సిటీ కేబుల్ ఇవన్నీ వచ్చేసి పల్లెటూరులో థియేటర్లకే కలెక్షన్ తగ్గిపోయింది. ఓ థియేటర్లో 50,000 సినిమా అయితే మరో థియేటర్లో 10,000 వచ్చేది. ఆ గోడ మీద అంటించే పబ్లిసిటీ డబ్బులు కూడా వచ్చేది కాదు. ఈ రకంగా ఈ ఫైనాన్స్ వ్యాపారం మానేసి థియేటర్ మోజులో పడిపోయి ఆస్తి అంతా పాడు చేశాను. ఫైనాన్స్ వ్యాపారంలో బోల్డ్ డబ్బు సంపాదించాను. ఈ సినిమా మోజులో పడిపోయి ఆ లైన్కి వెళ్ళకుండా రాజమండ్రి వెళ్ళడం, ఆ బాక్సులు బుక్ చేసుకురావడం, ఆ రాజమండ్రి వెళ్ళడం, సినిమాలు తేవడం, మళ్ళీ ఇక్కడికి వచ్చి వెళ్ళడం, మళ్ళీ అక్కడికి వెళ్ళడం, సినిమా కట్టడం, ఇలా తిరగడంలో ఏమైపోయిందంటే పల్లెటూరు థియేటర్లు చాలా కలెక్షన్ తగ్గిపోయి మేము ఆ థియేటర్లో సినిమా రేపు పొద్దున్న సిటీ కేబుల్ వేసేసేవారు. అదే సంవత్సరం టైకి పెట్టి రూపాయలు. ఇప్పటికొచ్చి ఎప్పుడు టైకి ఉండేది కదండి. మెయిన్ నెల 2 నెలలు టైకు అంటే ఏటలకు వెళ్ళేవారు కాదు. ఏటలకు వెళ్ళకపోతే థియేటర్లకు ఏమి రావాలి చెప్పండి? కలెక్షన్ నీళ్ళు ఎవరో కూడా వచ్చేవారు కాదు. కానీ అద్దులు తప్పవు, అద్దులు కట్టాలా, అక్కడ జీతాలు ఇవ్వాలా. ఇలా మొత్తం మీద 2 ఎకరాల భూమి గొల్లపల్లి మాకు ఉండదండి. ఆ 2 ఎకరాలు అమ్మేశాను. ఈ మొగాడు అన్నయ్య అమ్మలేదు, అక్కలకు పెళ్లి చేసి అమ్మ అమ్మలేదు. నేను మాత్రం ఏం చేశానంటే ఈ ఫైనాన్స్ వ్యాపారం నిర్లక్ష్యం చేసి ఈ సినిమాలు అయితే ఇప్పుడు వాళ్ళ లాస్ అయిపోయింది. ఉప్పాళ్ళ లైన్ కూడా తగ్గిపోయింది, ఎల్లాకి వెళ్ళిపోయి ఎల్లా కుదిరేది కాదు. అలా మొత్తం మీద చేస్తూ వచ్చాం. నేను మాత్రం ఏటా మాల వేసుకోండి, శబరిమల అనే ప్రాంతానికి వెళ్ళివాడు. మాల వేసుకొని మనసు మార్చుకొని పాటలు పడడం కానీ మనసు మారలేదు. భారతదేశంలో ఉన్న గుళ్ళని తిరగగానే గుణం మారలేదు. లక్షపత్రి పూజకి వెళ్ళేవాడిని, కోటిపత్రి పూజకి వెళ్ళేవాడిని, ఉప్పాడ సముద్రంలో మునిగివాడిని, పిఠాపురం నదుల్లో మునిగివాడిని, ఎక్కడెక్కడో తిరిగాను. కానీ ఎక్కడికి వెళ్ళినా పై మురుకు పోయింది కానీ లోపడ మురుకు లోపడే. నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. అమ్మ అనేది ఎందుకురా, ఎందుకు వేసం వేస్తావు, డబ్బులన్నీ వేస్ట్.
చాలా డబ్బు ఖర్చు పెట్టేవాడిని. 36 సీటింగ్ బస్సు, 18 సీటింగ్ బస్సు, 20 రోజులు టూర్ వెళ్ళేవాళ్ళు, బొంబాయి టూర్, ఢిల్లీ టూరు, అన్ని టూర్లు తిరిగి వచ్చేవాళ్ళం. మాలతీగానే మళ్ళీ సిగరెట్లు అక్కడి నుంచి స్టార్టింగ్, అక్కడి నుంచి సినిమాలు, అక్కడి నుంచే మందు, అక్కడి నుంచే మరి ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేవాళ్ళం. 40 రోజులు మాత్రమే మా భక్తి. అయితే ఎందుకు చెప్తున్నానంటే ప్రియమైన దేవుడి బిడ్డలారా, మా అమ్మ చెప్పేది, మా పెద్దమ్మ చెప్పేది, నువ్వు వేసం వేస్తున్నావు, ఫలితం లేదురా, నిజమైన దేవుడు యేసు ప్రభు అంటే అసలు ఇష్టపడేవాడిని కాదు. ఎప్పుడైనా మా అమ్మ కన్నీళ్ళు గారి ఏడిసేది, ప్రభు నువ్వు మారుతావురా, నువ్వు దేవుడు నమ్ముకుంటావురంటే అది అసలు కుదరదు అనేదండి. అలా నా కొరకు ప్రార్థించేది మా అక్క, మా అమ్మ, కాలేబు గారు. ఆ ఇంటికి వచ్చేవారు మా ఇంటికి బ్యాగ్ తొలించుకుని, బతనాకు వస్తున్నారు వాళ్ళు, ఇది ఒక వ్యాపారంరా అనేవాడిని. నేను ఎంత మాత్రం సావుకుల మాట ఇష్టపడేవాడిని కాదు. అయితే వాళ్ళందరూ చేసిన ప్రార్థన పెట్టి చివరికి నేను ఉప్పాడ గ్రామంలో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నప్పుడు అందులో లాస్ రావడం, ఇలాగ అన్ని ప్రాంతాలు తిరిగాం, ఎక్కడికెక్కడికి వెళ్ళాం, ఎన్నో నదుల్లో ములిగాం, ఎన్నో రకాలుగా భక్తి చేస్తాం. కానీ మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. మళ్ళీ తాగిడికి అప్పుడప్పుడు సరదాగా తాగడం, సరదాగా ఫ్రెండ్స్తో సినిమాలకు వెళ్ళడం, సిగరెట్ కాల్చడం, ఇష్టానుసారంగా జీవిస్తున్న జీవితంలో ఏ గుడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ పూజారి గారు, బాబు నీ గోత్రం ఏంటి అని అడుగుతారు కదా. మా గోత్రం పైడిబాల గోత్రం. నెత్తి మీద చెత్తగోపురం పెట్టేవారు, ఎన్నో మంత్రాలు చదివారు, కానీ ఆ మంత్రాలు నాకేమీ కూడా అర్థమయ్యేది కాదు. మళ్ళీ ఇంటికి వచ్చేసి మామూలుగా చేసి జీవించేవాడిని. అలాగే నా బ్రతుకు కొనసాగించుకుంటున్నాను, కానీ మనసులో నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. నేను నెలకు బండి కొనుక్కునేవాడిని అండి, మంచి బండి, కావాల్సిన బండి, డబ్బులు బాగా ఉండి, కానీ ఎంత సంపాదించినా తృప్తి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. ఈ ఫైనాన్స్లో బాగా సంపాదించాను, ఈ సినిమా హాల్లోకి వచ్చి ఉన్నది పాడు చేశాను. అప్పుడు నాతో మా అమ్మ అనేది, ఒరే ఇన్ని గుళ్ళకి వెళ్ళో, ఇన్ని గోపురాలు తిరిగో, మరి దేవుడు అన్న కూడా ఉంటే మరి నీకు సమస్య పరిష్కారం చేయాలి కదా అని చెప్పినప్పుడు నేను కూడా మా అమ్మ కాకన్నగా చర్చకురా అంటే 31st నైట్కి, 31st నైటు 31 తారీఖు ఏమి ఇస్తారు చెప్పండి, వాగ్దానం ఇస్తారు కదా, ఆ వాగ్దానం తీసుకుని వచ్చేసేవాడిని నేను మామూలుగా. మళ్ళీ మామూలుగా బయటకు వచ్చేసి మామూలు తిరుగుతూ ఉండేవాడిని. కానీ మా అమ్మ నా గురించి ఏడ్చేది, కన్నీళ్ళు కార్చేది, నా చిన్న బిడ్డ చెడిపోతున్నాడు, పాడైపోతున్నాడు, ఏమైపోతున్నాడు బాబోయ్ అని చాలా కన్నీళ్ళు కార్చేదండి. మా ఇంట్లో అందరూ మరి మా అన్నయ్య నమ్మలేదు, నేను నమ్మలేదు, మా అక్క, మా పెద్ద అక్కని నమ్ముకున్నాను, మరి వీళ్ళు ఉంటారు వెళ్ళేసిన అవతల. మా చిన్నకు కూడా కొంత విశ్వాసం ఉంచింది, కానీ నేను మా అన్నయ్య అమ్మకి వ్యతిరేకంగా ఏట మాలేసేవాడు. ఏట భారతదేశంలోని గుళ్ళన్నీ తిరిగేవాళ్ళం. ఏ గుడికి వెళ్ళినా కూడా నాకు మనశ్శాంతి దొరకలేదు, నెమ్మది దొరకలేదు, సంతోషం దొరకలేదు. మా ఇంటికాడ పడి పూజ పెట్టించేవాళ్ళం. మా చుట్టుపక్కల ప్రాంతాలు నాలాపల్లి, గొల్లపల్లిలో కోటిపత్రి పూజకి వెళ్ళేవాళ్ళం, లక్షపత్రి పూజకి వెళ్ళేవాళ్ళం. తెల్లవాళ్ళు కూడా మా దగ్గర ఇచ్చే ఆ పత్రి వేసేవాళ్ళం. తెల్లవాళ్ళు స్వామి 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 అని ఇంత ఆదికప్పాలని బిడ్డల మధ్యలో పెట్టేవారు. రుమాలు గడేసుకుని తెల్లవాళ్ళు ఎక్కడమే, శరీరం అంతా కదిలిపోయేది, కానీ హృదయంలో ఏమీ మార్పు రాలేదు. తెల్లవాళ్ళు ఎగిరేవాళ్ళం, చాలా గట్టిగా ఎగిరేవాళ్ళం. ఎగిరిన తర్వాత బాగా పెట్టేవారు, తినేసేవాడు, ఆ ఇడ్లీ తినేసేవాడిని, అందుకని లాభం అయిపోయింది. చాలా చాలా బాగా తినేవాడు. 16 రకాల వంటలు పెట్టేవారు, ఏ రోజు వండుకొని రోజు మా ఊరిలో ఎండపిల్లిలో. ఆ దినాల్లో స్వాములు అంటే చాలా గౌరవం. మేము తిన్న అంటాకులు 116 పడేవారు. మా కాళ్ళు కడుక్కుని ఎత్తిమే పోసుకునేవారు, మేమే దేవుళ్ళుగా ఫీల్ అయిపోయేవాళ్ళం. అంత నిష్ట చేసేవాళ్ళం, భక్తి చేసేవాళ్ళం, కానీ అందులో ఫలితము ఏమీ కనపడలేదు. మా అమ్మ చెప్పింది, ఒరే గుడికి రారా, మందిరానికి రా, జీవంగా దేవుడిని తెలుసుకుంటే, మీ దేవుడు పేటలో దేవుడు, మీ దేవుడు ఈ దేశం వాళ్ళ దేవుడు, ఎందుకు ఆయన అని తునీకరించేవాడిని. నేను తునీకరించిన ఆయన నన్ను తునీకరించలేదు, నేను ఆయన ఆశించుకున్నాను. ఆయన ఆశించకుండా నా పట్ల ఎంతో గురి కలిగి నా దగ్గరికి ప్రతి వారం సావుకులు పిఠాపురం నుంచి కాలేబు గారని మంచి దైవజనులు, ఓర్పు కలిగిన దైవజనులు మా ఇంటికి వచ్చేవారు, కూర్చోబెట్టేవారు. నేను ఉండేవాడికి పక్క పోయేవాడిని. లాజరు ఎలా బైబిల్లో బయటకు పోయేవాడు, విసుపురం వస్తుంటే అలా బయటకు పోయేవాడు. చివరికి లాస్ట్గా ఈ ఫైనాన్స్ లాస్ వచ్చింది, ఈ సినిమా లాస్ వచ్చింది, ఇంకెటు దారి లేని పరిస్థితుల్లో ఇంట్లో అలా మౌనంగా ఉన్నానండి. నా దగ్గర సీడీ అంటే బండి ఒకటి ఉంది, మనీ స్టార్ట్ చేసి రారా తమ్ముడు చర్చికి వెళ్తారు అన్నాడు. ఈ వారం నువ్వు వెళ్ళరా అన్నయ్య అంటే, లేదు నువ్వు రావాలని స్టార్ట్ చేశాడు. బండి మీద కూర్చోబెట్టుకున్నాడు, తీసుకుని వెళ్ళాడు. ఒక పక్కన అక్కలో ఒక పక్కన అన్నలు కూర్చున్నారు. ఆ రోజు దాసుడు మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. మాట్లాడుతున్నప్పుడు ఏ గుడికి వెళ్ళినా నీ గోత్రం అంటే అడిగారు, కానీ నీ బ్రతుకేంటి అని అడగలేదు. అది ఆదివారం ఎప్పుడు వెళ్ళలేదని చర్చికి. ఎప్పుడైనా 31st నైట్కి 12 గంటలకు వెళ్ళి ఒక వాక్యం తీసుకుని బయటకు వచ్చేసేవాడిని.
కానీ ఆదివారం వెళ్ళాను ఒకరోజు. ఆదివారం వెళ్తే మాట చూడండి, మత్తయి సువార్త 11:28 చదవండి ఎవరైనా. అక్కడ ఒక మాట ఉంది, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి అని అడిగాడు. అంటే ఎవరైనా చెప్పాలి, ఎవరు? ఏ గుడికి వెళ్ళినా కూడా నీ గోత్రం అని అడిగారు కానీ నీ బ్రతుకండి అనలేదు. కానీ అక్కడ మందిరానికి వెళ్ళి కూర్చున్నాను, దాసుడు మాట్లాడుతున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. నేను సాత్వికుడిని, దేన మనసు గలవాడిని, నా కాడి మీ వెతుకుని నా యొద్ద నేర్చుకోండి. నేను నేర్చుకోలేదండి అసలు భక్తి అంటే. ఇది లోకరీతిగా భక్తి అనుకున్నాను. కానీ మా ఊర్లో గుళ్ళ దగ్గర సినిమాలు వేసి బాగా చూసి చెడిపోరా అనేవారు. ఇప్పుడు గుళ్ళు గడ ఏమేస్తారు చెప్పండి? శివరాత్రికి మరి 16 డ్రామాలు వేసేవాళ్ళు అండి. పిఠాపురంలో నటకుమారి అని హీరోని తీసుకొచ్చి. నటకుమారి తెలుసా మీకు? ఇప్పటికి సీరియల్ యాడ్ చేస్తుంది ఆవిడ. మా ఊరు శివాలయం అంటే పెద్ద ఫేమస్. చక్రబ్బాయి గారని, శారద గారు, సంటబ్బాయి గారు, వీళ్ళందరూ కూడా మరి ఏం వేసేవారంటే అక్కడ డ్రామాలు వేసేవారు. నేను ఒక డ్రామా వేసాను. ఆ డ్రామాలో ఏంటంటే నేను కూడా పాత్ర చేస్తాను. కానీ అక్కడ మా ఊర్లో అన్ని గుళ్ళ దగ్గర కూడా పవన్ కళ్యాణ్ సినిమా, చరణ్ సినిమా, బాలకృష్ణ సినిమా ఇలాంటి ఎన్నో సినిమాలు వేసేవారు. కానీ ఆ సినిమాలు చూసి ఇంకా చెడిపోతారు, బాగుపడతారు చెప్పండి. మన ఊర్లో కూడా సందాలు దండి ఏమి వేస్తారు, సౌత్కి ఒక సినిమా వేస్తారు. నేను వెళ్ళివ్వండి ఆ సినిమాలు అన్నీ చూసేవాడు. కొత్త పిల్లి వచ్చేసేవాడు సినిమా అంటే, కొత్త పిల్లలు కూడా గుళ్ళు గడి సినిమా చూసేవాడు. కానీ ఏ గుడికి వెళ్ళినా ఏం అడిగారంటే, బాబు అంటుపళ్ళు తెచ్చావా, కొబ్బరికాయ తెచ్చావా, అదిగోపురం తెచ్చావా, సాంబారం తెచ్చావా, కొంగు పుస్తకం తెచ్చావని అడిగారు. కానీ మందిరానికి వెళ్తే ఏం అడిగాడు దేవుడు? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను డబ్బులు ఇస్తాను లేదు చెప్పండి. కోడిగుడ్లు ఏమన్నాడా? భారం మోస్తున్న సమస్త జనులారా అంటే అందులో నేను ఉన్నానండి. నన్ను పిలిచాడు ఆయన. అంతవరకు కూడా నేను శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక బతుకుతున్నాను. కానీ ఈ మాట నన్ను చాలా ఆదరించింది. అక్కడే కూర్చున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను. ఇంకా వాక్యం మాట్లాడుతున్నాడు దైవజనుడు, నా శాంతినే మీకు ఇస్తానన్నాడు. నాకు శాంతి, సమాధానం లేదు, సంతోషం లేదు, ఎంతో భయంకరంగా జీవిస్తున్నాను నా బతుకులో. ఎందుకు జీవితం చచ్చిపోతారు అనుకున్న స్థితికి వచ్చేసింది. కొన్ని సమస్యలు ఎక్కువైపోయి ఓ పక్క లైన్ రావడం అనేసింది. ఉప్పాడలో ట్రైకు, ఈ సినిమా హాల్లో పడిపోయి లైన్ రావడంలో నష్టపోయి ఇంకెందుకు ఈ బ్రతుకు, ఎందుకు జీవితం, చనిపోతారా అనే స్థితిలో, ఆత్మహత్య చేసుకునే స్థితిలో కూడా ప్రభు నాతో మాట్లాడడం మొదలెట్టాడు. ప్రభు వాక్యం వింటున్నప్పుడు, ఆయన లేఖనాలు విన్నప్పుడు నా జీవితంలో ఎంతో ఆనందం, సంతోషం, సమాధానం దొరికింది. అలా మందిరానికి వారం శనివారం మాకు పిఠాపురం చర్చిలో 10 గంటలకు ప్రారంభిస్తారండి శనివారం ప్రార్థన. ప్రతి శనివారం 4 గంటల ప్రార్థనలు ఉండివ్వండి, ఆదివారం వచ్చేసి మందిరంలో గడిపివ్వండి. అలా ప్రభుకు దగ్గర అవడంలో నాకు గొప్ప సంతోషం, సమాధానం దొరికింది. అలా ప్రభుతో నేను సావాసం చేస్తున్నప్పుడు 2003 అనే ప్రాంతంలో ఉప్పాడలో నేను ఫైనాన్స్ వ్యాపారం లారీల దగ్గర అచ్చిబాయి సెంటర్లో మరి పామాయిల్ ట్యాంకులను కూడా ఫైనాన్స్ చేసుకున్నాను. అప్పుడు ఏగులు శివ అబ్బగారు ఉండేవారండి. అందులో కొన్ని చంపేశారు. చంపేయడం వల్ల లారీలు కూడా రావడం అనేది వల్ల వాడు కొన్ని లక్షల రూపాయలు బేక్ అయిపోయి, పామాయిల్ ట్యాంకుల మీద ఇల్లు వచ్చే బండికి మేము అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళం 20,000, 30,000, 40,000. వాళ్ళు వెళ్ళి వచ్చేసి డబ్బులు ఇచ్చేసేవారు. మరి ఫైనాన్స్ చేసి చాలా బాగుండేది. అక్కడికి వెళ్తానంటే బీచ్ రోడ్లో ఒక అతను సుబ్బంపేట పక్కనే తాగేసి గుద్దేవాడు నేను 2003లో. మరి అప్పుడే చనిపోవాలి నేను. నాకు ఇప్పుడు కూడా ఈ కుడిసే పని చేయదండి, నరాలు తెగిపోయి. ఓ కాకినాడ సంజీవాడి బిడ్డ నెల ఉన్నాను. అక్కడి నుంచి మరి హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో 1 నెల ఉన్నాను. 2003లో నన్ను పిలిచాడు సేవకే. నేను నిన్ను ఏర్పరచుకున్నాను. ప్రభా నీ సేవ నేను చేయలేనైనా, సేవ అంటే సావు సిద్ధపడి రావాలా, సేవ సామాన్యమైనది కాదని నేను ఇష్టపడేవాడిని కాదు. కానీ మా అమ్మ ప్రార్థన, మా పెద్దమ్మ ప్రార్థన, దైవజన ప్రార్థన పెట్టి నన్ను ఎలాగైనా సేవకు పిలుస్తున్నాడు దేవుడు. నేను నిన్ను ఏర్పరచుకున్నాను అన్నాడు. 2003లో నాకు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం పక్కన పెట్టి ఫైనాన్స్ చేసేవాడిని, ఒడి వ్యాపారం చేసేవాడిని. కానీ దేవుడు నేను కావాలా, తన పని చేయాలా, తన శుభార్త చేయాలన్నప్పుడు నేను ఇష్టపడేవాడిని కాదు. ఎందుకంటే చిన్నపిల్లలు, నాకు ఇద్దరు ఆడపిల్లలు, ఓ పక్క మరి వ్యాపారం లేదు, ఏదో బతకాలి కదా ఎలానైనా అని మందిరానికి వెళ్ళివ్వండి. ఆదివారం వెళ్ళివ్వండి, శనివారం వెళ్ళివ్వండి. ఇంకా మా మందిరాలు వమ్మింగులో, ఎస్తమాపురంలో, రాయవారంలో, గొంచాలలో, ఇంకా మరి రాయడిపోడులో, మూలపేటలో, ఎస్తమాపురం, ధర్మవరం ఈ ప్రాంతాల్లో మందిరాలు ఉంటే కాలేవారు నన్ను పంపించేవారు మందిరాన్ని వాక్య పరిచయం చేయలేదు. ఆయా చోట్ల సాక్ష్యం చెప్పడానికి కూడా వెళ్ళేవాడు. దాసులు హైదరాబాద్ నుంచి వచ్చేవారు, యాండ్రూస్ గారు అని ఉండేవారు. వాళ్ళ దగ్గర నుంచి సాకులు పంపిస్తే వాళ్ళని తీసుకెళ్ళి వాడుకుండేవారు. అలా పరిచయం చేస్తూ ఉన్నాను. దేవుడు పిలుస్తున్నాడు. నేను ఏర్పరచుకున్నానంటే నేను రానన్నాను. ఒక దెబ్బ కొట్టి మంచం ఎక్కించాడు. మంచం ఎక్కించారు కదా, మాట ఎక్కిపోతే ఏం చెప్పండి.
యోనా నిలివే ప్రాంతానికి వెళ్ళమంటే వెళ్ళకపోతే ఏం చేయాలి చెప్పండి, వాళ్ళు తుఫాన్ రేపాడు. నేను ఫైనాన్స్ చేసుకుంటాను ప్రభా, నీ సేవ చేయనంటే ఫైనాన్స్ పూర్తిగా క్లోజ్ చేసి నువ్వు మంచం ఎక్కించినాడు కూడా ఆయన. మంచం మీద కూర్చొని నేర్చుకున్నాను ప్రభా, నేను తప్పు చేస్తాను ఆయన, నీ సేవ చేస్తాను ఒప్పుకొని ఏడిసినప్పుడు దేవుడు నన్ను ఆ హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో ఇంకా బతకడానికి చెప్పారండి. చచ్చిపోతాడు వీడు అన్నప్పుడు ప్రభా నేను మళ్ళా నీ పని చేస్తాను, నీకు సాక్షిగా ఉంటానని మందిరానికి వెళ్తూ మందిరంలో వాక్యం వింటూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఎంతో సమాధానం ఇచ్చాడు. అంతవరకు కూడా ఏ గుడికి వెళ్ళినా ఏం మాట్లాడారంటే నీ గోత్రం అడిగారు, కానీ నాకు ఎవరు కూడా ఆదరణ మాటలు చెప్పలేదు, సంతోష మాటలు చెప్పలేదు. కానీ మళ్ళా నేను వాక్యంలో కొంత లోతుకి వెళ్ళినప్పుడు అసలు దేవుడు ఎవరని అడిగితే చూడండి, ఇర్మియా గ్రంథం 10:8 చూడండి, అక్కడ కూడా మళ్ళీ మాట్లాడి నాతోటి. ఇర్మియా గ్రంథం 10:8 వచ్చిన జనులు కేవలము పశుప్రాయులు, అవివేకులు, బొమ్మల పూజ వల్ల వచ్చే జ్ఞానం వ్యర్థమైనదని చదవమ్మా ఎవరైనా. ఇర్మియా 10:8 జనులు కేవలం పశుప్రాయులు, అవివేకులు, బొమ్మల పూజ వల్ల వచ్చిన జ్ఞానము వ్యర్థము. చాలమ్మా. అంటే నేను ఎంతవరకు ఎట్లను పూజించాను చెప్పాలి, ఎట్లను పూజించాను చెప్పండి. ఈరోజు ప్రపంచం అంతా కూడా అందులోనే ఉంది, అందులో నేను బయట రావాలి. కాబట్టి దేవుడు నాతో మాట్లాడు, జనులు కేవలము పశుప్రాయులు, అవివేకులు, బొమ్మల పూజ వల్ల వచ్చే జ్ఞానం వ్యర్థమైనది. నా జ్ఞానం అంతా వ్యర్థమైపోయింది, నా సమయం అంతా వృధా అయిపోయింది, నా డబ్బు అంతా వృధా అయిపోయింది. కానీ నాకు మనశ్శాంతి దొరకలేదు, నెమ్మది దొరకలేదు, సంతోషం దొరకలేదు. కానీ ఆ 2003 సంవత్సరంలో హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో ఉన్నప్పుడు అనేకులు నాకు ప్రార్థన చేస్తారు. కాకపోతే సంజీవ్ ఆటోమేటిక్ హాస్పిటల్ ఉన్నప్పుడు అనేక విశ్వాసులు వచ్చి నాకు ప్రార్థన చేస్తారు, నన్ను ఆదరించారు. నన్ను ధైర్యపరిచిన తర్వాత అప్పుడు అనుకున్నాను క్రైస్తవ ప్రేమ ఎలా ఉంటుందా అనుకున్నాను. చూడండి అదే అధ్యాయం 10 చదవండి. ఇర్మియా 10:10 కూడా మాట్లాడే మళ్ళీ దేవుడు యెహోవాయే నిజమైన దేవుడు, ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన సదాకాలము రాజు, ఆయన ఉగ్రతకే భూమి కంపిస్తుంది. అంటే నిజము కానాట్లకి నేను సాగిలపడ్డాను, నిజము కానాట్లకి పూజించాను. కాబట్టి దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు, మరి ఇంతవరకు కూడా నీవు అసత్యంలో ఉన్నావు, ఇప్పుడు సత్యంలోకి వచ్చావు, ఈ సత్యాన్ని ప్రజలకే తెలియపరచాల. నీవు ఏమీ రాననొద్దు, నేను నిన్ను వాడుకుంటాను, నీ నోట నా మాటలు పెడతాను, నువ్వు నా పని చేయి ప్రభు అంటే నేను 2003 నుంచి 2011 వరకు కూడా తప్పించుకున్నానండి. చేయలేని బాబు అన్నప్పుడు దేవుడు అన్ని ద్వారాలు మూసాడండి. తర్వాత మళ్ళీ లారీలు కొన్నాను, పామాయిల్ ట్యాంకర్లో, కంటైనర్లు బళ్ళు కొన్నాను. మా మాన్యువల్ డ్రైవర్లు సిపిల్లో ఉంటారు, వాళ్ళతో వైజాగ్ ఓస్ తిప్పివ్వండి, పామాయిల్ తిప్పివ్వండి, ఏది చేసినా బట్టి అయిపోయేదండి. ఎందుకంటే నేను సేవ చేయాలా, కానీ ఆయన పని చేయకుండా నా పని చేసుకుంటే ఏది కూడా సంతోషం లేదు, సమాధానం లేదు. లారీలు యాక్సిడెంట్ అయిపోవడం మొదలెట్టే డ్రైవర్ డబ్బులు తినేసేవారు. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ఒకరోజు కాకినాడ మెక్రాస్ గ్రౌండ్ రోడ్లో మీటింగ్కి వెళ్ళానండి. ఆ మీటింగ్కి వైజాగ్ యేసుపాదం గారిని వచ్చారు. ఆయన మాట్లాడుతూ వచ్చాడు వాకింగ్ గంభీరంగా. ఒక ఇస్తేరు తన ప్రజలను రక్షించడానికి చనిపోవడానికి ఇష్టపడింది, మరి నువ్వెందుకు నా ప్రజలను రక్షించడానికి వెళ్ళవని మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ఎలా పోషించబడతాను ప్రభా, ఫైనాన్స్ పోయింది, ఆధారం లేదంటే ప్రభు అన్నాడు. ఆకాశ భక్తులు చూడు, ఎత్తవు కోయవు, కొట్టలో కూల్చుకోవు, పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా అని మత్తయి సువార్త 5:6-26లో మాట్లాడాడు. ఆకాశ పక్షులను పోషించే దేవుడు నిన్ను పోషించనా అని చెప్పినప్పుడు నేను సిలిండర్ అవేనండి. అంతవరకు కూడా మరి లారీలు ఈ ఫైనాన్స్ చేస్తున్నా, ఏది చేసినా లాభం వచ్చేది, అంత నష్టం వచ్చేది. కానీ మా అమ్మ చెప్పేది, ఒరే నువ్వు ఒకవేళ దేవుడు పిలుస్తుంటే చేయగలదువా, కొట్టన్నా పెట్టుకుని బతుకు, చిన్న కొట్టెట్టుకో, చేయలేదు కదా సేవ ఏం చేయగలదు అని. అంటే సేవ అంటే మరి చాలా కఠినమైందండి. చాలా చూసేవాళ్ళకి తెల్లపైన చొక్కేసుకున్నారు కానీ మరి చాలా కఠినమైన సేవ. అయినా మేము వెళ్ళే సావాసం ఇంకా అది పత్తం కూర లాంటిది మాది. అలాగ నేర్పించారు భక్సింగ్ గారు. మా అక్కడ ఎవరికో చెప్పకూడదు, ఉంటే తినాలా లేకపోతే సావాలా. అలాగే సంఘంలో మేము పెరిగాం. మా అమ్మ చూసేది ఎవరే సావుకులు చాలా బాధ, కొట్టెట్టుకోరా చిన్న కొట్టెట్టుకుంటే అక్కడ కొట్టు కూడా పెట్టండి అమ్మలి పేదలో. ఆ కొట్టు పెట్టిన అమ్మేది కాదు, కానీ నేనే పని దేవుడి పని చేయాలా, నా సొంత పని చేసుకుంటుంటే ఆ కొట్టు కూడా అమ్మడవలేదు. చివరికి యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోయే స్థితిలో మంచం మీద ఒక 3 నెలలు దగ్గరికి కాకినాడ సంజీవ్ బిడ్డలో నెల ఉన్నాను. ఇవన్నీ ఇరిగిపోయి కాళ్ళు నెరలు తీసి మెడలోంచి ఇక్కడ దాకా ఇలాగా వేసారండి. హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో 2 నెలలు ఉన్నప్పుడు అక్కడ నరాలకి సర్జరీ చేశారు.
ఈ కాళ్ళు నరాలు తీసి ఈ మెడలోంచి చేశారు. బాబు నీ చెయ్యి వస్తుంది చెప్పలేం, చెయ్యి ఇరిగిపోతే వచ్చింది కానీ నరాలు తెగిపోతే ఏమి కూడా మేము చేయలేమని చెప్పినప్పుడు, అలాగే నేను ప్రభువా నీ చిత్తమైతే ఇంకా అన్ని వ్యాపారాలు మాని సేవ చేస్తాను ఒప్పుకొని సేవ మరి 2011లో ఎండపల్లి గ్రామంలో ఒక అరుగు మీద ప్రారంభించాం. మా అమ్మ, నా భార్య, ఇంకొక 2 వచ్చేవారు. అలా మొత్తం మీద ఒక 50 మంది ఇప్పుడు అవ్వారు. మా ఇంటి మీదే మందిరం కట్టాం. అక్కడి నుంచి మళ్ళీ ఉప్పాడ అనే గ్రామంలో అక్కడ కూడా ఓ సావాసం ఉండాలి ప్రభు అని ఎప్పటి నుంచో కాలేబు గారు ఉప్పాడలో 100 సంఘాలు ఉన్నాయని దగ్గర. అయితే అక్కడ కూడా అపోస్తులు బోధ సావాసం రొట్టె గురిస్తా ఎడతా ప్రార్థన ఉండాలి నా ఆశ, నా కోరిక. అక్కడ కూడా ఒక ఇంటి మీద నేను రూపాయి కొరిసి పెట్టగానే ఒక అతను మొగ్గాలు వేసుకొని కానీ పెట్టాడు. ఆ మొగ్గాలు వేసే చీరలో ఎలకలు కొట్టేసానమాట. ఎలకలు కొడితే మారేసి నాకు ఇచ్చాడు సంఘంగా. ఆ పైన అక్కడ కూడా ఒక 20 మంది దాకా వస్తున్నారు ఇప్పుడు కూడా. అక్కడ మరి చిన్న పరిచయం జరుగుతుందండి. నాకు 2 అమ్మాయిలు, నేను, నా భార్య, నేను కూడా మరి సేవ అంటే అసలు ఇష్టం లేదు నాకు. మరి ఉప్పాడ గ్రామంలో ఫైనాన్స్ చేసి ఆ వడ్డీ వ్యాపారం చేసి సినిమాలు ఆడించి నన్ను అక్కడ కూడా ఒక సాక్షిగా ఉండాలని ప్రభువాని అడిగితే దేవుడు అన్నాడు, యెహోవాకి అసాధ్యమైంది ఏమైనా ఉందా అని. నా దగ్గర అప్పుడు రూపాయి లేదండి, తినడానికే కష్టం. సైకిల్ కూడా లేదు నాకు. సైకిల్ కూడా లేనప్పుడు దేవుడు సిద్ధం చేసి ఉంచాడు. అందులో పరిచయం జరుగుతున్నప్పుడు కూడా 2013 అక్కడ ప్రారంభించాం, 2011 ఎండపల్లి ప్రారంభించాం. ఈ 2 చోట్ల పరిచయం చేస్తూ 100 గ్రామాల్లో సువార్త పరిచయం చేస్తాం. ప్రతి నెల 4వ బుధవారం మరి అనేక ప్రాంతాలకు వెళ్ళి ఈ ఏరియాలు కూడా మేము చేస్తాం. దివిలి, అలాగే కాండ్రకోట, మల్లం, ఈ ప్రాంతాలు శతరాడ, ఉలివేశ్వరం, తిరుపతి, ఈ ప్రాంతాలన్నీ కూడా ఇందాక యేసురత్న గారు వచ్చి అడగండి ఆయన్ని. మాదంతా కూడా మేము చిన్న సంఘమే, కోట్లేమి రావు మాకు. ఓ చోట 400, ఓ చోట 500 వస్తే వీటితోటే ప్రతి నెల సువార్తకి వెళ్ళాలని ఆశతో. ఎందుకంటే ప్రభు నాకు ఇట్టిన భారం, ఆ భారాన్ని పెట్టి ప్రతి నెల మేము అంజలి మధ్యకి 2 ఆటోల మీద వెళ్ళిపోతాం. వంటలు చేసేది మా భార్య అవి పట్టుకుని వెళ్ళిపోయి మరి ప్రతి నెల 4వ బుధవారం. మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ పరిస్థితులు బాగాలేదు కాబట్టి సావుకులు అందరూ వెళ్తున్నాం కాబట్టి సంఘం వెళ్తలేదు. కొన్ని దినాలు సాగింది, ప్రార్థన చేయండి. ప్రభు చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటన, నమ్మిన వరకు పెడతారు, నమ్మలేని వరకే శిక్ష ఉందని చెప్పిన మాట ప్రకారంగా దేవుడు నాలో భారం పెట్టి ఆయా ప్రాంతాలకి మరి అనేక గ్రామాలు అటు ఇలా రమణకపేటలో ఒకసారి సువార్త చేస్తుంటే కొట్టడానికి వచ్చారు. అలాగా దగ్గరికి పిరవణపురం, ఆవులమంద, అలా కోనపేట, మల్లవారం, ఆ ప్రాంతాలన్నీ చేస్తూ వచ్చాం. అనేక ప్రాంతాల్లో సువార్త చేయడానికి దేవుడు మాకు ఇచ్చిన భారం. ఎందుకంటే నాకు లాంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారు, వాళ్ళు కూడా ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. నాకు లాంటి వాళ్ళు ఎందరో నరకానికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు కూడా తెలుసుకోవాలని నా భారాన్ని పెట్టి మేము ఉండి కాదండి, మా ప్రభు మాకు ఇచ్చిన భారం పెట్టి అనేక ప్రాంతాలకు వెళ్ళి కరపత్రులు, మరి యోహాను పుస్తకాలు, భక్తం గారి సాక్ష్యాలు పంచుకుంటూ సువార్త చేస్తూ ఉన్నాం. ఈ చిన్న పరిసరలో నిజంగా మరి నేనైతే మరి నిజంగా ఎప్పుడు ఈ సేవ చేస్తానని అనుకోలేదని. ఈ సేవ నాకు వద్దు బాబు అంటే దేవుడు నన్ను 2 అపోస్తలులు 9వ అధ్యాయం 15 అవుతుంది చదవండి ఎవరైనా. ఈ మాట ఇచ్చి నాకు దేవుడు పనిలో పెట్టుకున్నాడు. ఈ మాట చూసుకుని మనం ప్రార్థన చేసుకుందాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనం. అందుకు ప్రభువు నీ వెళ్ళుము, అన్యజనులు ఎదుటను, రాజులు ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు. చూడండి, దేవుడు నన్ను ఏర్పరచుకున్న సాధనం. అంటే ఈ మైక్ ఒక సాధనం, ఈ ఫ్యాన్ ఒక సాధనం. నేను ఒకప్పుడు సాధనంగా లేని అపవాదికి పనిముట్టుగా ఉన్నాను. అలాంటి నన్ను కూడా అంటాడు, ఇదిగో నేను ఇతను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. అన్యులు ఎదుట, ఇశ్రాయేలు ఎదుట, రాజు ఎదుట నా నామం భరించడానికి ఎన్ని శ్రమలైనా, చాలా శ్రమలు వచ్చాయండి. మొన్న అంబలిపేదలో మేము సావకుల మీటింగ్ మీద సువార్త చేస్తుంటే తిట్టారు, ఎవరే పోరంబో కదవలా రాతలు అంటారు అన్నారు. సువార్త పరిసరలు ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు. చాలాసార్లు మరి కాండ్రకోట ప్రాంతం సువార్త చేస్తుంటే ఒక ఎస్ఐ గారు మమ్మల్ని వెంబడించారు, చాలా గొడవ పెట్టి చాలా ఎన్నో వచ్చినా కూడా ప్రభు చెప్పాడు, నేను నిన్ను రాజులు ఎదుట, అంజులు ఎదుట, ఇశ్రాయేలు ఎదుట నా నామం భరించడానికి నేను ఏర్పరచుకున్న సాధనం అన్నాడు. సాధనకి దెబ్బలు తగులుతాయండి, పార ఉందండి, పారకు సాధనం. భూములు వేస్తే రాళ్ళు తగిలితే, పొలాలు తగిలితే, గుణపాన్ని భూములు వేస్తే తగిలితే, అలా క్రైస్తవుడికి నిందలు వస్తాయి, అవమానం వస్తాయి. కానీ అయినా సరే ప్రభు మనకి ఎలా ఉంటుంది చెప్పండి, తోడుగా ఉంటాడు. కాబట్టి నా జీవిత యాత్రలో, నా బతుకు ప్రయాణంలో మరి రక్షించబడి ఈనాటి వరకు కూడా ఆ దేవుడు నాకు తండ్రిగా, తల్లిగా, ఇమ్మానుయేలుగా, ఎబినేజర్గా ఉండి
ఏ సమస్యలు మన నూజివీడు వెళ్తున్నాను నేను, సావులక ట్రైన్ ఎక్కి నిజవాడ ట్రైను, కరపత్రులు అన్నీ పనిచేసాను. నా బ్యాగ్లోనే ఇప్పుడు కరపత్రులు ఉంటాయి, ఇప్పుడు కూడా చూడండి. పనిచేసేలా కూర్చుంటే ఒకడు వచ్చి కరపత్రులు మక్కమే కొట్టి, దున్నపోతులాగా ఉన్నావురా, తెల్లరగట్ల శుభార్త పెట్టిన రా అని పెట్టి ట్రైన్లోంచి బయట పారేస్తానండి నేను. ట్రైన్లోంచి ఎక్కడ పారేస్తాను చెప్పండి, బయట గిరసేస్తాను రా అన్నాడు. మౌనంగా ఉన్నాను. కారణం ఏంటి, నాకు అరిసే హక్కు ఉంది కానీ అరగకూడదు. ప్రభు సిలువలు ఎలా ఉన్నాడు చెప్పండి, మౌనంగా ఎలా ఉన్నాడు, అలాగే మౌనంగా ఉన్నాను. ఆ వ్యక్తి కొరకు నూజివీడు వెళ్ళే వారు కూడా ప్రార్థన చేశాను. సిలువని గురించి వార్త నశించి ఉన్నవారికి వెర్రితనంగా ఉంటుంది, అది రక్షించబడిన మనకి దాని యొక్క శక్తి. ప్రభు చెప్పండి, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడు సంతోషించి ఆనందించి గెంతులు వేయండి, పరలోకంలో ఏమవుద్ది అంటే బహుమానం కావాలంటే ఒక్కోసారి మనల్నే తిడతారో కొడతారు పడాలి. అలా ఎన్నోసార్లు సువార్త జ్ఞాపకంలో ఎన్ని వచ్చినా సరే దేవుడు తోడుకున్నాడు. ఆనాటి ఈనాటి వరకు కూడా నన్ను, నా భార్య, నా బిడ్డలను కూడా, నాకు 2 కుమార్తెలు, పెద్ద కుమార్తె పీజీ చేసిందండి ఉచితంగా, దేవుడి కృప అయిపోయింది, తన చదువు అంతా అయిపోయింది. చిన్న కుమార్తె నూజివీడులో 10 మార్కులు వస్తే తనకి సివిల్ ఇంజనీర్ చదువుకుందండి. రేపు శుక్రవారం హైదరాబాద్ ఇంటర్వ్యూకి వెళ్తుంది. వేదన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఒక కుమార్తె పేరు సాహితి, 2వ కుమార్తె పేరు సొలోమి. వాళ్ళిద్దరికీ చదువులు దేవుడే పూజ చేశాడు. నా దగ్గర రూపాయలు అయిపోయినా వాళ్ళ చదువులకు దేవుడు ఏది కూడా కొరత లేకుండా చక్కగా చదువులు చదివించారు. పెద్ద కుమార్తెకు జాబ్ కూడా ట్రై చేసి, చిన్న కుమార్తె కూడా జాబ్ కూడా ట్రై చేస్తుంది. పెద్ద కుమార్తె కూడా 24 సంవత్సరాల వయసు వచ్చింది. వివాహం చేయాలని ఆశపడుతున్నాం. మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఉప్పాడ గ్రామంలో స్థలం కావాలి మాకు. ఒక ఇంటి మీద పెట్టడం వల్ల పరిచయం పెరగలేదు. రాబోయే దినాల్లో ఒక మంచి మందిరం కట్టుకుని ఆశపడుతున్నాం. మరి మీకో సహోదరుడిగా నా పేరు యేసుబాబు, నా భార్య పేరు అమలావతి, నా పెద్ద కూతురి పేరు సాహితి, చిన్న కుమార్తె సొలోమి. ఈ 4 పేర్లు రాసుకుని మీ వ్యక్తిగత ప్రార్థనలో దాసులకి మరి ఆ బతిమలాడుతున్నాను. మీ అందరినీ సంఘ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. దేవుడి చిత్తమైతే మరోసారి మీ మధ్యకు వస్తాను. ఈ సాక్ష్యం, ఈ వాక్యం దేవుడు దీవించలేక చిన్న ప్రార్థన చేసి అన్నగారికి అప్పు చెప్తాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రేమైన పరలోకపు తండ్రి, ఈ రాత్రి మరి ఈ గోరెంట్ అనే ప్రాంతం నేను చాలాసార్లు వచ్చాను కానీ పరిచర్యకు వస్తే రాలేదు ప్రభా. మరి రాత్రి నవర్లో మరి దాసుడు పరిశ్రమవి ఫోన్ నెంబర్ చూసుకుని అన్న మీరు రావాలి అని చెప్పి ఫోన్ చేసినప్పుడు అలాగే నేను వచ్చాను. నేను మోసాను కూడా వచ్చాం ప్రభా. చక్కని ఆతిథ్యం ఇచ్చారు, చక్కని భోజనం పెట్టారు పిల్లలు. తర్వాత సిద్ధపరిచిన ఉన్నత ప్రతిఫలం ఇవ్వండి. దాసులు ప్రభా ప్రేమించి వాక్యంలో సాక్ష్యంలో పంచుకుంటూ వచ్చాం ప్రభా. మీకు వందనాలు. ఎత్తబడిన వాక్యం, ఎత్తబడిన సాక్ష్యం కూడా నీరుకట్టి పాలించండి. పూర్వం దూసుకుని నిమిషకుని ఆనుకొని నన్ను కూడా ప్రేమించి రక్షించుకుని నీ కుమారుడిగా చేసుకుని పొలంలో పనిచేసే భాగ్యం ఇచ్చారు. గొప్ప సేవ ఇచ్చారు ప్రభా. ఎన్నిక లేని నన్ను ప్రేమించిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు, నరకానికి పాత్ర నన్ను కూడా విమోచించి నీ బిడ్డగా చేసుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ అద్భుతంగా లోకంలో ప్రత్యేకపరిచి విగ్రహారాధనలను జిడిపించి గొప్ప రక్షణ ఇచ్చి నీ సాధనలో ఈ ద్రాక్ష తోటలో పనిచేసే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.